హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అ స్పెషల్ చిట్ చాట్. పుష్ప సినిమా మానియా ఇంకా తగ్గట్లేదు, అస్సలు తగ్గేదే లేదు. అయితే పుష్ప సినిమాలో పుష్పరాజ్, శ్రీవల్లి ఎంత హిట్ పేరో ఈ పేరు కూడా అంతే హిట్. అలాగే వీళ్ళిచ్చే ఆ ఆర్ట్ వర్క్ కూడా అంతే గ్రాండ్గా కనిపిస్తుంది, అలాగే అంతే హిట్ అయింది కూడా. సో పుష్ప అంత గ్రాండ్గా కనిపించడానికి వాళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. సో ఈ పేరుతో మనం మాట్లాడేద్దాం. ఆ డైరెక్టర్స్ మౌనిక గారు అలాగే రామకృష్ణ గారు ఇరువురు కూడా నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి చాలా విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్తే. సో పుష్ప వాణి అసలు తగ్గట్లేదు. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా పుష్ప గురించి మాట్లాడకుండా మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు. కాబట్టి ఆ సక్సెస్ ని వాళ్ళు అంటే హీరోయిన్స్ గా, డైరెక్టర్స్ గా, లేదంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గా వాళ్ళందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీకు కూడా అది దక్కుతుంది. సో ఎలా ఉంది ఆ రిసీవింగ్? ఆల్ టెక్నీషియన్స్ వి ఆర్ ఎంజాయింగ్. అంటే ఎంజాయ్ పుష్ప 1 తోటి స్టార్ట్ అయింది అంటే ఇంకా ఇది ఆగేది లేదు, తగ్గేది లేదు. అలా పుష్ప 2 అండ్ నెక్స్ట్ పుష్ప 3 అలా ఇది లైక్ మనం ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డాం మన ఇండస్ట్రీలో. లైక్ ఇది ఒక టైప్ ఆఫ్ ఫలితం. లైక్ ఈ సక్సెస్ అంటే ఇది సక్సెస్ ఆల్ అంటే ఇది మన ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అండ్ సౌత్ ఇండస్ట్రీ సక్సెస్ కాదు, ఇది ఆల్ ఇండియన్ సినిమా సక్సెస్. దాంట్లో మేము ఒక పార్ట్ కావడము పుష్ప లాంటి సినిమాకి, పుష్ప అండ్ పుష్ప 2 అండ్ నెక్స్ట్ పుష్ప 3 లైక్ వి ఆర్ ద వన్ ఆఫ్ ది మెయిన్ క్రూ. అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి అండ్ మెయిన్ సుకుమార్ గారు లైక్ మా ట్రావెల్ లాంగ్ రంగస్థలం నుంచి లైక్ ఆయనకి లైక్ అలాంటి డైరెక్టర్ తోటి మనం పని చేస్తున్నందుకు మేము వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ బికాస్ ఆఫ్ ఈజ్ అ జీనియస్ తోటి పనిచేస్తున్నప్పుడు లైక్ ఆ క్యాంపస్లో ఆ కాంపౌండ్లో అంటే వాళ్ళ జీనియస్ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఉండే ఆ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నుంచి నేర్చుకునే ప్రతి క్షణం ఉంటుంది కదా, అదే ఈరోజు మాకు ఈ ప్లేస్లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది. అండ్ ఇది ఎప్పటికీ మాకు ఇంకా యూజ్ అవుతూనే ఉంటుంది. అంటే మనం నేర్చుకుంది ఎక్కడికి వెళ్ళలేదు, ఇలాంటి వాళ్ళతో నేర్చుకుంటాం మనం. మౌనిక గారు ఎలా ఉంది ఆ రిసీవింగ్? అంతా ఓవర్వెల్మింగ్ అనిపిస్తుంది? ఓవర్వెల్మింగ్ ఉంది ఖచ్చితంగా. లైక్ పుష్ప అగైన్ పుష్ప 1తోనే స్టార్ట్ అయింది, ఇంకా పుష్ప 2 ఇంకో లెవెల్కి, ఇంకా పుష్ప 1తో ఎక్కువ పెద్ద అయిపోయింది యాక్చువల్లీ. ఎక్కడికైనా లైక్ నాట్ ఇన్ హియర్, ఈవెన్ we went to Poland జనవరి. సో అక్కడ కూడా పుష్ప ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ కూడా ఒక షాప్ లో ఒక ఇండియన్ షాప్ కి వెళ్ళాము. సో వాళ్ళకు తెలిసింది మేము ఇలా పుష్ప మూవీ ప్రొడక్షన్ డిజైనర్స్ అని. సో అక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు మాతో ఫోటో తీసుకున్నారు. సో ఇది ఇండియా దాకా కూడా లిమిటెడ్ లేదు, వరల్డ్ వైడ్ వెళ్ళిపోయింది. ఖచ్చితంగా ఇది చాలా లైక్ అంటే పుష్ప అంటే రికగ్నైజ్ చేయని వాళ్ళు అంటూ లేకుండా అయిపోయారు ఎక్కడికి వెళ్ళినా కూడా. అక్కడ గుజరాతీ అండ్ ఒడిశా పీపుల్ వాళ్ళు ఇలా ఫోటో తీసుకున్నారు. వాళ్ళు ఎంత మేడం ఇంకోసారి వెళ్తాము, అట్లా కూడా థియేటర్ లోనే స్క్రీనింగ్ అయింది, వాళ్ళు వెళ్ళి చూసారు. ఇంకా తెలుగు సినిమాకి మన సౌత్ సినిమాకి ఆ రేంజ్ లో రికగ్నేషన్ అంటే ఒక కామన్ మ్యాన్ నుంచి ఒక హై ప్రొఫెసర్ వర్క్ కూడా లైక్ ఇన్స్టిట్యూట్ అండ్ క్యాంపస్లో యాక్చువల్ మేము ఇంటర్నేషనల్ క్యాంపస్లో కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం. అంటే వాళ్ళ వర్క్షాప్ గురించి పిలుస్తుంటారు. లైక్ ఇండియాలో ఫిలిం స్కూల్స్కి రికగ్నైజ్డ్ బిగ్యూ అండ్ అదర్ కంట్రీస్లో కూడా మేము స్టూడెంట్స్కి వర్క్షాప్ అటెండ్ చేసినప్పుడు లైక్ అక్కడి నుంచి ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఒక పుష్ప మూవీకి వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఇంకా గర్వంగా ఉంటుంది. అంటే దే ఆర్ బిగ్ లైక్ ప్రొఫెసర్స్. మీరు ఎంతో స్టూడెంట్స్కి ఇక్కడ వరల్డ్లో బిగ్ ఇన్స్టిట్యూట్స్లో మీరు టీచ్ చేస్తున్నారు, వాళ్ళు మన సినిమాకి ఫ్యాన్స్, మన అల్లు అర్జున్కి ఫ్యాన్స్.
అండ్ సుకుమార్ గారికి ఫ్యాన్స్, అండ్ అందులో పనిచేస్తాము అందరికీ ఫ్యాన్స్. అంటే మాతో ఫొటోస్ దిగుతుంటే ఇది కదా మనం లైక్ ఇప్పుడు మన తల్లిదండ్రులకు మనం లైక్ సినిమా, ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో అరే ఏం చేస్తారా మీరు సినిమా ఇండస్ట్రీ, ఇది చదువుకోండి అది చదువుకోండి లైఫ్ బాగుంటుంది అని అంటారు కదా. సినిమాలో రావాలంటే ఫ్యామిలీస్లో ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేయడానికి ఏం చేస్తారు మీరు, ఏదో బిగ్ లైక్ మీకు అయినా కానీ మాకు అయినా లైక్ ఏంటి ఏం చేస్తావు అంటే ఏదైనా మంచి ఎడ్యుకేషన్స్ తోటి మంచి క్వాలిఫైడ్ దాంట్లోకి, అంటే ఇది క్వాలిఫైడ్ అయినా కానీ దాన్ని రికగ్నిషన్ మన ఫ్యామిలీకే ఫస్ట్ ఉండదు. అంటే ఇది ఏంటనేది వాళ్ళకే తెలియదు. మనం ఏం చేస్తాం, మనం ఆర్ట్ డైరెక్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఫిలిం స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఇంత పెద్ద స్కూల్లో ఇంత పెద్ద క్యాంపస్లో మాకు సీట్ వచ్చిందంటే ఆ హ్యాపీనెస్ అసలు ఎవరికి మాకు ఎప్పుడు దక్కలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు పాపం అసలు. మేము ఇంకోటి ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైనింగ్ ఏంటిది అనేది చెప్పడానికంటే మీరు సినిమా చూడండి బెటర్, ఏం లేదు సినిమాలో సెట్ చేస్తాం అని చెప్పేసి ఇప్పుడు ఈరోజు అది లేదు. ఇప్పుడు అందరికీ తెలుసు ప్రొడక్షన్ డిజైనింగ్ అంటే. అండ్ బయట కానీ ఆయన అదర్ కంట్రీస్లో ఇన్స్టిట్యూట్స్లో లైక్ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చిన గౌరవం వాళ్ళ ఫ్యామిలీస్కి మీరు అరే అని అంటే అందరు ఇంతకుముందు సినిమాలు చూసి పాడైపోతారు, సినిమాలు చూసి టైంపాస్ చేస్తున్నారు. ఇప్పుడు సినిమా వరల్డ్ వైజ్గా ఒక వెరీ ఇంపార్టెంట్ స్ట్రీమ్ ఇది. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ కూడా థింకింగ్ ఏదైతే ఉందో మార్చేసాయి. స్పెషల్లీ తెలుగు సినిమాల్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ మూవీస్ అయిపోయాయి. లైక్ పుష్ప అనేది ఇప్పుడు ఇంటర్నేషనల్. లైక్ తను లైక్ మేము ఫస్ట్ లైక్ బాంబే నుంచి మేము బాంబేలో వర్క్స్ ఎక్కువ చేసేవాళ్ళం. మూవీస్ తెలుగు మూవీస్కి వచ్చి చేసి వెళ్ళేవాళ్ళం. అండ్ బిఫోర్ సెటిల్డ్ మేము తెలుగే అయినా కానీ ఫస్ట్ సెటిల్డ్ ఇన్ బాంబే. అయితే అక్కడి నుంచి ఆఫర్స్ వస్తే వెళ్ళి చేయడము, అండ్ మంచి మూవీస్ వస్తే వెళ్ళి డెఫినెట్గా చేద్దాం అనేది అనుకునేవాళ్ళం. లైక్ ఇప్పుడు ఆఫ్టర్ పుష్ప తర్వాత వీఆర్ గెటింగ్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్, బట్ వీ వాంట్ టు వర్క్. ఇక్కడనే లేదు మన తెలుగు సినిమాలే లైక్ అంటే అప్పట్లో అరే బాంబే వెళ్ళి చేయాలి, హిందీ ఫిల్మ్స్లో బాలీవుడ్ ఫిల్మ్స్లో చేయాలి. అక్కడి నుంచి వచ్చే ఆపర్చునిటీ వస్తే గుడ్ ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ వెళ్ళి చేద్దాము అని. ఇప్పుడు ఆపర్చునిటీ వచ్చినా కానీ టైం చేయడానికి అంటే ఆ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటారు? ఒకప్పుడు నిజంగానే అంతా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీ అక్కడే అనుకున్నదంతా ఇప్పుడు టాలీవుడ్ కి షిఫ్ట్ అయిపోయి మొత్తం ఇక్కడ వాళ్ళతో వర్క్ చేయాలి అన్నది వచ్చేసింది. ఇప్పుడు సో మెనీ మేము వర్క్ చేస్తున్న ప్రాజెక్ట్స్లో బాలీవుడ్ టెక్నీషియన్స్, బాలీవుడ్ ఆర్టిస్టులు, యాక్టర్స్, సూపర్ స్టార్స్ వర్క్ చేస్తున్నాం మన సినిమాలో. లైక్ అంటే ఏంటంటే మన సౌత్ మూవీ ఒక లిమిటేషన్ అంటే లాంగ్వేజ్ పరంగా ఒక లిమిటేషన్స్ ఉండేవి కదా, అంటే ఆడియన్స్ అని. హిందీ మూవీస్ ఇండియన్ సినిమా లాగా, బాలీవుడ్ని ఇండియన్ సినిమాలా ప్రమోట్ చేసేది. బయట ఏదైనా అదర్ కంట్రీస్లో పోర్ట్రేట్ చేసినా కానీ బాలీవుడ్ మూవీస్ ఇండియన్ సినిమా అనేవాళ్ళు అనుకునేవాళ్ళు. లైక్ మేము ఒకసారి యూఎస్లో కూడా షూట్ చేస్తుంటే లైక్ అక్కడ లోకల్ మేము స్ట్రీట్లో షూట్ చేస్తుంటే వాళ్ళు వచ్చి సినిమా ఇండియన్ సినిమా బాలీవుడ్ అమితాబ్ బచ్చన్ ఈ వర్డ్స్ అన్ని ఇలా చేస్తున్నారు. అండ్ దాని తర్వాత ఎవరికైనా తెలుసు అంటే రజనీకాంత్ గారు తెలుసు. లైక్ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మన తెలుగు సినిమా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ బాహుబలి అంటారు, ఇప్పుడు పుష్ప అంటారు, కేజీఎఫ్ అంటారు. లైక్ మన చిరంజీవి గారు తెలుసు, మన రామ్ చరణ్ గారు, అండ్ అల్లు అర్జున్ గురించి అయితే మారిపోయింది. అది ఓన్లీ తెలుగు సినిమా తోటి వచ్చింది. లైక్ ఇప్పుడు తెలుగు సినిమా ఇండియన్ సినిమా వాల్యూని పెంచేసింది. అది రాజమౌళి గారి వల్ల, సుకుమార్ గారి వల్ల. ఎవ్రీవన్ లుకింగ్ ఫార్వర్డ్. అందరం నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో ఏం రిలీజ్ అవుతుంది ఎక్కడైనా వెయిట్ చేస్తున్నారు. అసలు మన దగ్గర అని కాదు, బాలీవుడ్ అని కాదు, ఏమేం ప్రాజెక్ట్ షూటింగ్ లో ఉన్నాయి, నెక్స్ట్ ఏం వస్తుంది. అది యాక్చువల్లీ మనం ప్రస్తుతానికి మనం నంబర్ 1 ఉన్నాము చెప్పొచ్చు. లైక్ ఓటీటీ వచ్చిన తర్వాత అందరికి సినిమా ఇంత ముందుకు థియేటర్ లో ఉంది, మనం సినిమా దగ్గరికి
వెళ్ళి చూడాలి. ఇప్పుడు సినిమా మన ఫోన్లో ఉంది, నెట్ఫ్లిక్స్ అండ్ ప్రైమ్ వల్ల, దానివల్ల ఎంతమందికి తెలియని సినిమాలు కూడా, తెలుగు సినిమా వాల్యూ దానివల్ల కూడా పెరిగింది. ఎందుకంటే ఆ ఆపర్చునిటీ వల్ల చాలామంది ఐటీ వాళ్ళు కానీ, లేకపోతే వాళ్ళకి మన తెలుగు వాళ్ళకి స్పెషల్గా సౌత్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ సినిమానే, హిందీ వాళ్ళకి చాలా తక్కువ. అది ఇప్పుడు ఓటీటీకి వచ్చాక వాళ్ళు కూడా అన్ని లాంగ్వేజెస్ సినిమాలు చూడడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు మలయాళం ఫిల్మ్స్ గురించి, తెలుగు సినిమాల గురించి గొప్పగా. వాళ్ళు మా లైక్ సమ్ రిలేటివ్స్ కానీ, మా ఫ్రెండ్స్ కానీ, अरे मैं ये फिल्म देखा, मैंने ये फिल्म देखा, बहुत अच्छा फिल्म है. हम लोग लाइक पहले पता ही नहीं था, తెలీదు. లైక్ ఇప్పుడు ఇప్పుడు ఒక్క సినిమా చూసిన తర్వాత మొత్తం తెలుగు సినిమాల్లో ఏమేమి ఉన్నాయి అన్ని వెతికి చూస్తున్నాము. దానివల్ల సినిమా అందరి దగ్గరికి వెళ్ళాను, అసలు ఎక్కడెక్కడ నుండో తెలుగు భాష నేర్చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు, భలే అనిపిస్తుంది మాకు. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు కూడా తెలుగు అని చెప్పుకోవడం అంటే, చెప్పినా వాడికి 4 రాష్ట్రాల్లో పెద్దగా మన సినిమాల గురించి చెప్పినా కానీ పెద్దగా, ఎందుకంటే తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్కి సౌత్ అంటే అవి ఎక్కువ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు మనం చెప్పగాల్సిన అవసరమే లేదు. బట్ అంటే ఒక సినిమాకి వర్క్ చేసిన తర్వాత ఆ గుర్తింపు వచ్చిన తర్వాత అదంతా వేరు. కానీ వర్క్ చేస్తూ ఉండటం, ఆల్మోస్ట్ పుష్ప కోసం అయితే 5 years, 1, 2 రెండు కలిపి 3 రాబోతోంది, దానికోసం మళ్ళీ ఎంగేజ్ అయిపోయి ఉన్నారు. ఈ 5 years కాకుండా ముందు నుండి కూడా మీకు వర్క్ అనేది ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది, మీరంతా దీంట్లో ఎప్పుడు ఎంగేజ్ అయి ఉన్నారు, ఎప్పటి నుండి ఈ జర్నీ అసలు? మాది జర్నీ 2008 వరకు బాంబేలో ఉన్నాము. దాని తర్వాత అందల్ రాక్షసి మా ఫస్ట్ తెలుగు సినిమా, దాని తర్వాత సాహసం చంద్రశేఖర్ ఎలిటి గారు. ఈ 2 సినిమాల గురించి మేము బాంబే నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేసి మళ్ళీ బాంబే వెళ్ళి ఏదైనా వేరే ప్రాజెక్ట్స్, ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉంటే వచ్చి చేయడానికి వచ్చేవాళ్ళం. దాని తర్వాత 2014 నుంచి కంప్లీట్గా ఇంకా మేము బాంబే వెళ్ళడంకి అసలు టైం దొరకలేదు. ఆ మధ్యలో కూడా ఓకే, ఇందాక చెప్పినట్టుగా బాంబేలో మంచి ప్రాజెక్ట్స్, ఏదైనా బిగ్ అంటే గుడ్ ప్రాజెక్ట్స్, ప్రొడక్షన్ డిజైనింగ్ బేస్డ్ ఫిల్మ్స్ వస్తే డెఫినెట్గా వెళ్దాం. ఇప్పుడు వస్తున్నా కానీ వెళ్ళట్లేదు. అంటే వి ఆక్యుపైడ్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది అనే అదొక ఉంది కదా, అది కట్టేసింది. అదే ఇంకా అదర్ ఇండస్ట్రీస్ లో ఇంకెంత పెద్ద సినిమా వచ్చినా, ఎంత పెద్ద పెద్ద హీరోస్ తో వచ్చినా, లైక్ స్పెషల్ గా ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్ లైక్ పుష్ప 2 గేమ్ చేంజర్ తర్వాత లైక్ మన ఇండస్ట్రీలో, అదర్ ఇండస్ట్రీలో దే ఆర్ వెరీ బిగ్. అండ్ ఆ కైండ్ ఆఫ్ ఆ స్కేల్ ప్రాజెక్ట్ 500-600 crores ప్రాజెక్ట్స్ అయితే అప్రోచ్ చేయడము, మినిమం ఒక 200 నుంచి 400 అలాంటి ప్రాజెక్ట్ దే ఆర్ డూయింగ్ వెరీ బిగ్. అండి లేదు అలాంటి కాకుండా మేము అంటే ఎనీ ప్రాజెక్ట్, స్మాల్ ప్రాజెక్ట్ ఆల్సో వీఆర్ టేకింగ్ నౌ. ఎందుకంటే మా దగ్గర ఎంతోమంది ఇన్స్టిట్యూట్స్ నుంచి చదువుకోవడానికి, నేర్చుకోవడానికి క్యాంపసెస్ నుంచి వస్తుంటారు. వాళ్ళ గురించి అని అండ్ మా గురించి, ఎందుకంటే మనము డెఫినెట్గా పెద్ద సినిమాలో మనం అడిగింది లైక్ దానికి ఉండే కష్టాలు దానికి ఉండే, దాంతోపాటు మనం చిన్న సినిమా చేసి చిన్న సినిమా నుంచి వచ్చేవాళ్ళం. అందాల రాక్షసి, జోవచ్చుతానంద అలాంటి సినిమాల నుంచి మేము ఆ సినిమా అలాంటి సినిమాలను ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కువ లైక్ అందరికీ అవైలబుల్గా ఉండడానికి వీ హ్యావ్ వెరీ బిగ్ టీమ్ and we are taking all small films, especially small films and medium films. Like the content బాగుంటే we are ready to do. సుకుమార్ గారితో రంగస్థలం నుండి మీ జర్నీ స్టార్ట్ అయ్యింది. రంగస్థలానికి ఎలా వెళ్ళగలిగారు, సుకుమార్ గారితో పరిచయం ఇవన్నీ ఎలా స్టార్ట్ అయ్యాయి? అంటే యాక్చువల్లీ మేము రంగస్థలం ముందే ఒక సినిమా ఆఫర్ వచ్చింది, నానక్ ప్రేమతో. అది ఎలా అంటే దానికంటే ముందు మేము జోవచ్చుతానంద చేసాం, శ్రీనివాసరాల గారిది. ఆ సినిమా ఫిలిం నగర్లో మేము ఒక హౌస్ వేసాం, హౌస్ సెట్. ఆ సినిమా బేస్డ్ కంప్లీట్ హౌస్ మీద, హౌస్ కంప్లీట్గా సెట్
అది మన హీరో నాని గారు అండ్ చాలామంది వచ్చి చూశారు. అండ్ ఈవెన్ రాజమౌళి గారు మొత్తం ఫ్యామిలీ కూడా వచ్చారు. లైక్ సాయి కొరపాటి గారు ప్రొడ్యూసర్. లైక్ ఆ సినిమా చూసిన తర్వాత చెప్పారు సుకుమార్ గారు, శ్రీనివాసరావు గారిని అప్రోచ్ అయ్యి వీళ్ళు ఎలా చేస్తున్నారు నాకు చాలా బాగా అనిపించింది. అది సెట్ అంటే నాకు నమ్మేలాగా లేదు అనిపించింది. నిజంగా సెట్ అయినా జీరో నుంచి చేశారా, ఎలా చేశారు, ఉన్న హౌస్ని ఏదన్నా చేశారా అన్నీ ఆయనకున్న డౌట్స్ అన్నీ తీసుకొని ఓకే శ్రీనివాసరావు గారు మా గురించి మా జర్నీ గురించి చెప్పడం. తర్వాత అలా ఆయన ఒకసారి జనరల్గా కలవడానికి అంటే సినిమా గురించి దాని గురించే కాదు ఒకసారి ఆఫీస్ పిలిచారు మా ఇద్దరిని. మేము అప్పుడు జోచిత్రంగా షూట్ అయిపోయి అదే షూట్ రిలీజ్కి ముందే అప్పుడే రిలీజ్ తర్వాత క్లియర్ అయిపోయింది. దాని తర్వాత అదే నాన్నకు ప్రేమ. అప్పుడు మేము యుఎస్లో హరిశంకర్ గారి సినిమా గురించి యుఎస్లో ఉన్నాం. అప్పుడు ఇమీడియట్లీ యూరోప్ రావాలి అంటే ఈ మీటింగ్ అయింది ఒకసారి వచ్చి జస్ట్ కలిసాము. అయినా సినిమా ఇస్తాడని ఆ సినిమా గురించి అని మేము ఆ ఉద్దేశంతో కానీ ఆయన లైక్ జస్ట్ ఒక కాఫీ సినిమా గురించి పిలుస్తున్నాము అని చెప్పలేదు. జస్ట్ వాళ్ళకు ఒకసారి కలుగుతాను పిలవండి అని చెప్పి మెసేజ్ పంపించారు మాట్లాడడానికి. లైక్ నాకు అది ఏంటో తెలియకుండా నేను ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు ఆర్య సినిమా గురించి నేను స్టూడెంట్స్ అక్కడ చెప్పడము అంటే మా తెలుగు సినిమా ఇది అప్పుడులో ఆంటే అమలాపురం వెరీ వెరీ ఫేమస్ సాంగ్ అండ్ మహారాష్ట్ర మొత్తం అది అసలు బన్నీ గారు అంటే అసలు అప్పటి నుంచే చాలా ఫేమస్ అది. అప్పుడు మా ఇన్స్టిట్యూట్లో ఆ సాంగ్ లిరిక్ కనుక్కొని నాతో తెలుగులో దాన్ని ఇంగ్లీష్లో రాపించుకొని హిందీలో రాపించుకొని బెంగాలీ వాళ్ళు అది పాడ ఆ సాంగ్ లైక్ అబ్రాడ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో అది జస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన టైం కే లేదు ఆ పాపులారిటీ. 2009-10 దాకా కూడా ఆ సాంగ్ అంటే అన్ని ఫెస్టివల్స్ కి అన్ని సెలబ్రేషన్స్ కి అది ప్లే చేస్తారు. మహారాష్ట్రలో ఈ సాంగ్ ఎంత పాపులర్ అంటే మాకు అనిపించింది అంటే బన్నీ గారికి ఇప్పుడు మనం పుష్ప తోటి ఇండియా అండ్ అవుట్ ఆఫ్ ఇండియాలో పాపులారిటీ లేదు, అప్పటి నుంచే ఆర్యా నుంచే ఉంది. అందరికీ తెలియదు. అప్పటి నుంచే ఆర్యా నుంచే బన్నీ గారు అంటే బాగా తెలుసు అందరికి. మహారాష్ట్రలో అయితే అసలు చాలా సుకు సార్ అండ్ అల్లు అర్జున్ సార్ వాళ్ళ కాంబినేషన్ లైక్ ఇంకా ఫస్ట్ మూవీ నుంచి చాలా నచ్చింది. అప్పుడే ఎక్కేసింది. ఇంకోసారి వాళ్ళు కొలాబరేషన్ లో వచ్చిన తర్వాత మ్యాజిక్ అయిపోయింది. అలా లైక్ ఇది తోటి మెయిన్ ఆర్య మాకు బాగా అప్పుడు తెలుగు సాంగ్ అండ్ బన్నీ గారి గురించి లైక్ అదే. దాని తర్వాత అప్పుడు ఆ టైం నాన్నకు ప్రేమతో పిలిస్తే కుదరలేదు మాకు. లైక్ ఇమీడియట్లీ దాని తర్వాత మీటింగ్ అయిపోయినాక సడన్గా యూరోప్ వెళ్ళాలి రెక్కి లైక్ నాన్నకు ప్రేమ సుకుమార్ గారు ప్రాజెక్ట్ చేయమంటున్నారు. ఓకే గుడ్ ఆపర్చునిటీ అండ్ ఆల్రెడీ యుఎస్లో ఇప్పుడు కుదరలేదు. దాని తర్వాత రంగస్థలంకి కుదిరింది. అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయిపోయింది. సో అసలు అంటే ఏదైనా సినిమాకి ప్లానింగ్ అంతా ఎలా జరిగిద్ది? లైక్ ఫస్ట్ స్క్రిప్ట్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ రాసుకున్న స్క్రిప్ట్ ఇప్పుడు ప్రతి సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు రంగస్థలం కోర్ కంప్లీట్ ప్యూర్ విలేజ్ రా మూవీ. దానికి ఏ టెక్నీషియన్ అయితే బాగుంటుంది, ఎవరు చేయగలుగుతారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూస్తారు. అది చూసి ఓకే ఈ పలానా వీళ్ళైతే ఈ ప్రాజెక్ట్కి ఈ స్కేల్కి అండ్ ఈ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్కి ఇది ఈ రిక్వైర్మెంట్ మూవీ ఈ కైండ్ ఆఫ్ టెక్నీషియన్ కావాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అదర్ స్టేట్స్లో ఎక్కడ ఉన్నారు, మన దగ్గర ఉన్నది. అప్పుడు మమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నాం, స్క్రిప్ట్ విన్న తర్వాత గ్రేట్ అనిపించింది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నీషియన్ ఇప్పుడు ఈరోజు మేము ఇంత సక్సెస్గా ఉన్నామంటే డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేసిన స్క్రిప్ట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పే స్క్రిప్ట్ని మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తారు. ఆ ఇన్స్పిరేషన్
మనం అంత పర్ఫెక్ట్ అంత బాగా వర్క్ చేయడానికి కారణం అదే. అంటే వాళ్ళు ఇచ్చే ఆ ఎనర్జీ, ఆ బూస్ట్, ఎందుకంటే వాళ్ళు సినిమాలు ఎలా చూడాలనుకుంటున్నారో, ఎలా ఎమోషన్ రాస్తారో అది మనకు నెరేట్ చేసేటప్పుడు లైక్ మనలో అది ఇది వచ్చేస్తుంది, లైక్ ఆ గూస్ బంప్స్, వాళ్ళు చెప్పే సీన్స్ మీద. అంటే వాళ్ళకి ఎంతమంది ఇప్పుడు డిఓపికి చెప్పే విధానం వేరే ఉంటుంది, ప్రొడక్షన్ డిజైనర్కి చెప్పే విధానం, మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పే విధానం వేరే ఉంటుంది. సేమ్ స్క్రిప్ట్ వాళ్ళు అంతమందిని కన్విన్స్ చేస్తూ అంటే వాళ్ళు పడే కష్టంలో మన అంటే ఓవరాల్గా 100%లో చూస్తే మన 10-20% అనేది. ఎందుకంటే వాళ్ళు అంతమందిని ఇన్స్పైర్ చేసి మళ్ళీ ఆడియన్స్ని చేయాలి. ఎంత పెద్ద జాబ్ లైక్. అందుకే మేము డిఫరెంట్ డైరెక్టర్స్ తోటి, అంటే చిన్న పెద్ద అందరితోటి పని చేయాలనుకుంటాం. ఎందుకంటే మనం ఎవ్రీడే నేర్చుకుంటాం వాళ్ళతోటి, ప్రతి డైరెక్టర్ తోటి ఏదో ఒకటి నేర్చుకుంటాం. అది మాకు చాలా ఇష్టం. ఎందుకంటే వి వాంట్ టు లర్న్ న్యూ. అండ్ అది కొంతమంది కొత్త చిన్న స్క్రిప్ట్స్ తీసుకొని వస్తారు. లైక్ ఇప్పుడు మేము రీసెంట్గా మాది రిలీజ్ ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక గారు చేశారు. ఆ మూవీ రిలీజ్ ఉంది. దాన్ని రాహుల్ డైరెక్టర్, ఈజ్ యాక్టర్, అందల్ రాక్షసి. దాని తర్వాత తను 3 మూవీస్ చేశారు. మనమధు 2 అండ్ ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ 2 మేమే చేసాం అనమాట. లైక్ స్మాల్ స్క్రిప్ట్, వెరీ గుడ్ స్క్రిప్ట్ అనమాట. వెరీ అంటే ప్యూర్ అండ్ అంటే అలాంటి స్క్రిప్ట్స్ ఏంటంటే ఒక్కసారి కానీ మీరు పుష్ప అండ్ గేమ్ చేంజర్ లాంటి బిగ్గర్ స్కేల్ అండ్ బిగ్గర్ యాక్షన్ అండ్ బిగ్గర్ డైరెక్టర్స్ విజన్ మూవీ విని ఒకసారి ఇలాంటి స్టోరీ వింటే దాన్ని హ్యాండిల్ చేసే విధానము, దానికి ట్రీట్ చేసే విధానం ఉంటుంది కదా, దట్ ఈస్ అది లర్నింగ్. ఎవ్రీ మూవీకి కూడా ఇట్లాగా పర్స్పెక్టివ్ మార్చుకోవాలి, ఆర్ట్ పర్స్పెక్టివ్ ని దానికి తగ్గట్టు, బడ్జెట్ వైజ్ అండ్ కంటెంట్ వైజ్ అండ్ అన్నీ ఉంటాయి, అన్ని లిమిటేషన్స్ ఉంటాయి. వీ కెన్ వర్క్ 0 బడ్జెట్ నుంచి ఇన్ఫినిటీ బడ్జెట్. అయితే మేము విన్నాము గేమ్ చేంజర్ మిడిల్ లో నుండే మీరు బయటకు వచ్చారు, డ్రాప్ అయ్యారు అని. అంటే లైక్ అలాంటి టైంలో సమ్ టైమ్స్ ఏమవుతుందంటే కొన్ని లైక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. లైక్ కొన్ని లైక్ అవి మన త్రూగా కాకుండా కానీ ఏదో విధంగా కొన్ని విధాలు వచ్చినప్పుడు మనము కొన్నిటికి సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. లైక్ దానికి డైరెక్టరు అండ్ మేము మా జర్నీ చాలా బాగుంది. లైక్ యాక్చువల్లీ అలాంటివి చెప్తే ఒక కాంట్రవర్సీ లాగా అనిపిస్తుంది, కానీ అలాంటి థింగ్స్ని బ్యాడ్ థింగ్ లాగా కాకుండా అది ఒక ఎక్స్పీరియన్స్ లాగా తీసుకుని ముందుకు వెళ్ళిపోవాలి అంతే. అంటే యాక్చువల్గా సినిమాలో సెట్స్ అనే విషయానికి వస్తే శంకర్ గారి సినిమాల్లో ఉన్నట్టు ఉండాలి అని చాలా మంది ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారు. అంటే అలాంటి శంకర్ గారి సినిమా నుండి బయటకు వచ్చేసారు అని వినేసరికి ఎక్కడ అంటే క్రియేటివ్ క్లాషెస్ వచ్చాయా అని. యాక్చువల్లీ మేమేం రాలేదు, అండ్ ఆయనకు అలాంటిది బ్యాడ్ లక్ లాగా అంతే. sometimes బికాజ్ శంకర్ సార్ కు మా వర్క్ చాలా నచ్చింది. ఇంకా తను కంప్లీట్, నేను చాలా సారి ఇది చెప్పాను, తను కంప్లీట్ ప్రొడక్షన్ డిజైనర్స్ డైరెక్టర్. సో ఆ లిబర్టీ ఉంటది, తను చాలా నమ్మకం పెడతారు ప్రొడక్షన్ డిజైనర్ మీద, అండ్ ఆ పర్స్పెక్టివ్ తనకు చాలా ఇంపార్టెంట్ ఉంటది. సో మా కేసులో చూస్తే శంకర్ సార్ ఇంకా మా రిలేషన్, వర్కింగ్ రిలేషన్ చాలా బాగుంది. మేము చేసిన వర్క్ కి తను లైక్ వాళ్ళు చేసిన అన్ని వర్క్ లో ఒక సోల్ ఉంటది అని కూడా చెప్పారు. సో అంతా బాగుంది, మా వర్క్ అంతా నచ్చింది శంకర్ సార్, అంతా ఇంప్రెస్ అయ్యారు నిజంగా చూస్తే. ఒక్కొక్కసారి లైఫ్ ఉంటది కదా, లైఫ్ ఎప్పుడు మంచి ఉండదు. సో ఇట్స్ తను చెప్పేది ఏంటంటే లైక్ మన జర్నీలో టైమ్స్ మనం ఎంత బాగా చేద్దాం అనుకున్నా గానీ తప్పు మన నుంచి కాకుండా గానీ కొన్నిటి వాటికి మనం యాక్సెప్ట్ చేసి అది హీరో కాకుండా కొద్ది ముందుకెళ్ళిన తర్వాత అది మన తప్పు కాదని తెలుస్తుంది. నేను ఇది అన్ని ఏమైతుంది మధ్యలో వదిలేశారు, ఏదో ప్రాబ్లం ఉండొచ్చు అని. ఎప్పుడైనా ప్రాబ్లం ఉంది కాబట్టి వదిలేసాము అని ఉండదు. ఒక్కొక్కసారి పరిస్థితి ఇలా వస్తాయి. ఇప్పుడు లైక్ చెప్పడానికి అది డిస్కషన్ చేసే అవసరం లేదు. యాక్చువల్లీ జస్ట్
అది చేయలేకపోయాము, అది ఒక బ్యాడ్ లక్ లాగా నేను ఉండొచ్చు. చెప్తాను బికాస్ నేను. శంకర్ సార్ అని అందరికి ఒక డ్రీమ్ డైరెక్టర్. నిజం. Yeah, సో బట్ like- అక్కడ ఏం ప్రాబ్లం వల్ల ఏదో ప్రాబ్లం అయింది అండ్ బయటికి వచ్చేసాము అలా లేదు. డెఫినెట్లీ ప్రాబ్లం ఉంది, బట్ ఓకే. లేదు యాక్చువల్ ఏంటంటే బ్యానర్ తోటి మేము ఫస్ట్ సినిమా కాదు 3-4 మూవీస్ చేసాం. లైక్ రాజు గారితో మాకు ఒక అండర్స్టాండింగ్, ఒక ట్రావెల్ ఉంది. హీ నో హౌ వీఆర్. అండ్ శంకర్ గారి సినిమా అంటే ఎవరికైనా లైఫ్లో ఒక డ్రీమ్. అలాంటి డైరెక్టర్ తోటి పనిచేయడం, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు ఆయన సినిమాలో వచ్చినప్పుడు మేము స్కూల్లో ఉన్నాం. నేను రోబో మూవీకి అసిస్టెంట్గా చేశాను, అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్గా, రజనీకాంత్ రోబో మూవీ. అలా ఆ స్టేజ్ నుంచి నేను ఆయన సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్ అంటే ఎంత అందులో మా రామ్ చరణ్, నాకు నిజంగా అందరి రాక్షసి నుంచి మా ట్రావెల్ చేస్తాం, మేము అంతే కష్టపడుతూ కానీ నిజంగా మేము అని తెలిసింది రంగస్థలం నుంచి. ఆ సినిమా తర్వాత చరణ్ గారు మాకు ఇమ్మీడియట్లీ ఆయన నెక్స్ట్ మూవీస్ కూడా ఇచ్చారు. లైక్ కొన్నిసార్లు లైక్ రంగస్థలం కంప్లీట్ ఉందికే నెక్స్ట్ ఇమ్మీడియట్లీ మూవీ కూడా ఇక్కడ ఇంకా కొద్దిగా షూట్ ఉండడం వల్ల ఇది కంప్లీట్ చేసి నేను చేస్తాను, నెక్స్ట్ మూవీ నేను చేస్తానని చెప్పి అలా చెప్పడం, ఆయన దానికి అప్రిషియేట్ చేయడం, వెరీ గుడ్ రామా అలాగే ఉండాలి. లైక్ ఎందుకంటే ఈ మూమెంట్లో డైరెక్టర్ తోటి ఉండడం చాలా ఇంపార్టెంట్ అండ్ గుడ్. నాకు చాలా బాగా అనిపించింది. లైక్ యాజ్ అ టెక్నీషియన్ లైక్ షూటింగ్ వెళ్ళే ముందు కొన్ని నెలల ముందు మేము ఎంటర్ అయిపోతాము. సో అప్పుడు ఏం చరణ్ సార్ నెక్స్ట్ మూవీ స్టార్ట్ అయిపోయింది, బట్ రంగస్థలంలో ఇంకా ఒక నెల ఫుల్ పని ఉంది అని ఉంది. సో అలాగే యాజ్ అ టెక్నీషియన్ ఇక్కడ కూడా టైం ఇవ్వాలి, అక్కడ కూడా టైం ఒక్క మాటల్లో చెప్పాలంటే యాక్చువల్లీ ఆ సినిమా మేము ఎప్పుడు వదిలిపెట్టలేదు. ఈ రోజు ఛాన్స్ వచ్చింది కాబట్టి నేను చెప్తాను. అది మేము అనవసరంగా కాంట్రవర్సీ తోటి మన దాన్ని కాంట్రవర్సీ చేయాలని, ఎవరిని బ్లేమ్ చేయాలని కాదు. సమ్ లైక్ ఇక్కడ ప్రొడ్యూసర్కి ప్రాబ్లం లేదు, డైరెక్టర్కి ప్రాబ్లం లేదు, సమ్ వీళ్ళు కాకుండా ఇంకా కొన్ని ఉంటారు టీమ్. మూవీ అంటేనే చాలా మంది ఉంటారు. లైక్ ఎవరి గురించి అయినా ఏదన్నా సిచ్యువేషన్ క్రియేట్ చేయడానికి సమ్ టైమ్స్ అంటే తెలిసిన వాళ్ళు మనం ఎంత జెన్యున్గా మనం ఉన్నా కానీ సమ్ సిచ్యువేషన్స్ కొన్ని క్రియేట్ అవుతాయి. సమ్ టైమ్స్ ఏంటంటే మన ఇంట్లో మన వాళ్ళ గురించి ఎవరైనా చెప్తేనే సమ్ టైం మనం నమ్మేస్తాం. దాని తర్వాత అది తెలుసుకుని దాని తర్వాత టైం పడుతుంది, అప్పటికే కొన్ని జరిగిపోతాయి. అట్లాగే మాతోటి అలా జరిగింది. మేము ఇప్పుడు చరణ్ లాంటి సూపర్ స్టార్ తోటి, శంకర్ గారి లాంటి తోటి ఎవరైనా టెక్నీషియన్ పనిచేస్తున్న సినిమాకి ఎవరైనా వస్తారా? వదిలిపెట్టి ఎవరు రాలేరు. అదే పెద్ద రాంగ్. అంటే ఆ వర్డ్ అంటే మేము వచ్చాము అని అనడమే చాలా రాంగ్. మేము ఎప్పుడు రాలేదు, కొన్ని కారణాల వల్ల కొన్ని బలవంతంగా రావాల్సి వచ్చింది. మేము రాలేదు, తీసేసి అంటే వాళ్ళంటే నాట్ డైరెక్టర్, నాట్ డైరెక్ట్గా ప్రొడ్యూసర్ కూడా కాదు. ప్రొడ్యూసర్కి కొన్ని ప్రెషర్స్ తీసుకొచ్చి కొన్ని ఉంటే వాళ్ళకి కూడా కొన్ని చేయలేని సిచ్యువేషన్ లో ఉండేసరికి ఆ మూవీ చూస్తే డబుల్ వేలో లైక్ చరణ్ సార్ మేము తనకు చాలా స్పెషల్ అని అనిపిస్తారు తను. బికాజ్ మాకు చాలా పెద్ద హిట్ ఫస్ట్ సుక్కు సార్ అండ్ చరణ్ సార్ కాంబినేషన్ వచ్చింది. మేము ఎన్ని ఇయర్స్ నుంచి పని చేస్తూ కూడా ఒక గుడ్ రికగ్నిషన్ వాళ్ళ ప్రాజెక్ట్ తో వచ్చింది. అందుకే చరణ్ సార్ ఈక్వల్లీ మాకు చాలా ఇష్టం. ఇంకొకటి శంకర్ సార్, శంకర్ సార్ ఇంకా ఎక్కువ రిలేషన్ కూడా టెక్నీషియన్ తో చాలా పెద్ద రిలేషన్ కూడా మంచి ఉంది, ప్రొఫెషనల్ రిలేషన్. సో అదే నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. లైక్ మేము ఎప్పుడు వదలలేదు, ఎప్పుడు అక్కడ వర్క్ పరంగా ఏమి రాంగ్ అవ్వలేదు, జస్ట్ పరిస్థితి అలా వచ్చింది అండ్ అలా అయింది అంతే. అంటే కొన్నిసార్లు మనకి ఇష్టం లేకున్నా కానీ మనతోటి కొన్ని చేయిస్తారు. లైక్ ఇప్పుడు ఆ సినిమాలో మేము వెళ్ళడం కానీ నేను వెళ్ళిపోతున్నానని నేను ఏ రోజు చెప్పలేదు. ఏ రోజు కూడా మేము ఈవెన్ NOC అనే ఒకటి ఉంటుంది, అది కూడా సైన్ చేయలేదు. దెన్
సమ్ పాలిటిక్స్, అంతే. సమ్ అదే కదా ఇవన్నీ Like maybe- తట్టుకొని ఇండస్ట్రీలో పేర్లో ఉండాలి. పెట్టారు లాంటివా లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలాంటివైనా అది చరణ్ గారి దాకా కూడా వెళ్ళలేదు. ఓకే. ఆయనకు కన్వే చేయడం కూడా ఎలా చేస్తారంటే మేము సినిమా వదిలేసి వెళ్ళిపోయాం అనేది చేస్తారు. Yeah. కానీ చరణ్ గారు లాంటి సినిమా, శంకర్ గారు లాంటి డైరెక్టర్ తోటి ఎవరైనా సంవత్సరంన్నర అంటే దగ్గర దగ్గర 20 నెలలు పనిచేసాము. ఏ సినిమా ఆ సినిమా చేస్తూ ఏ సినిమా చేయలేదు. 1 year వరకు ఒక కమిట్మెంట్ ఉంది. 1 year మేము 1 year కాదు ఇంకా 2 సంవత్సరాలు అయినా మేము చేయడానికి రెడీ. వి నాట్ ఆస్కింగ్ ఎక్స్ట్రా మనీ ఆల్సో. అంత స్మూత్ గా ఉంది, అంత బాగుంది. సమ్ లైక్ అంత ఉన్నా కానీ ఇలాంటి పార్ట్ ఆఫ్ పాలిటిక్స్ అక్కడ మిడిల్ పర్సన్స్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో అన్ని తరఫు నుంచి చాలా మంచి రిలేషన్ ఉంది, అన్ని ఉంది. జస్ట్ మేము ఒక అంటే అట్లా పుష్ చేయబడ్డారు అంతే మీరు. ఇంకా మనం కొన్నిసార్లు ఏంటంటే లైక్ మనకి ఇష్టం లేని పని కూడా మనం చేయకున్నా కానీ మనం చేసినట్టుగా పోర్ట్రేట్ చేసేసి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి, వాళ్ళ మనుషులను కాపాడుకోవడానికి మనల్ని ముందు పెట్టి గేమ్ ఆడేస్తారు. ఇలాంటి అంటే మనం ఇప్పుడు అలాంటి సినిమా నుంచి తీసేయబడ్డారు లేకపోతే వెళ్ళిపోయారు అనే ఆ భారాన్ని మేము నెత్తి మీద మోసుకుంటూ అయినా ముందుకెళ్తూ ఇలాంటి సినిమాలు ఈరోజు ఇంకా మంచి మంచి సినిమాలు మా చేతిలో ఉన్నాయి. మాకిచ్చే ప్రొడ్యూసర్స్, మాకిచ్చే డైరెక్టర్స్, మాకితో పనిచేసే హీరోస్ మేము ఇప్పటికైనా లైక్ మాకు ఇండస్ట్రీలో ఫస్ట్ ఒక సూపర్ స్టార్, ఒక క్లోజెస్ట్ పర్సన్ అంటే చరణ్ గారే. సో అంటే మీరు వెళ్ళిపోయారు అన్న విధంగా పోర్ట్రే చేయబడ్డది కాబట్టి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? ఏమైపోతుందంటే కొన్నిసార్లు మనము కొన్ని చెప్పాలనుకో ఉంటాం, అది అక్కడి వరకు రీచ్ కావు, అక్కడికి వెళ్ళే వరకు మీనింగ్ చేంజ్ అవుతాయి. పర్సనల్ గా కలిసి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేంత ఛాన్స్ ఏం దొరకలేదా? అలాంటి సిచ్యువేషన్స్ అన్ని చాలా గేమ్ అంటే యాక్చువల్లీ గేమ్ చేంజింగ్ చాలా గేమ్ జరిగింది మూవీలో మాతోటి. అప్పుడు యాక్చువల్లీ నిజం చెప్తే మేము ఎప్పుడైనా ఇది వెళ్ళి ఒకవేళ డైరెక్టర్కి లేకపోతే చరణ్ గారికి లేకపోతే ప్రొడ్యూసర్కి ఎవరికైనా చెప్తే ఏదో వేరే వాళ్ళ గురించి మేము రాంగ్ మాట్లాడుతున్నాము, ఇది సాల్వ్ అవుతుంది అని అలా మాట్లాడకూడదు, తనతో రిలేషన్ పాడకూడదు, తనతో రిలేషన్ ఇలాంటివన్నీ ఆలోచించి వదిలేద్దాం, ఇది సాల్వ్ అవుతుంది, సొంతనే సాల్వ్ అవుతుంది. ఆ టైంలో శంకర్ గారు యాక్చువల్లీ మాకు స్పెషల్ ఆయన రామా ఐ డీల్ దిస్ మీరు వదిలేయండి లైక్ దానివల్ల మేము హీరో గారి దగ్గరికి వెళ్ళి చెప్పడం కానీ లేకపోతే ఆయనతో మాట్లాడాలని ఫస్ట్ సిచ్యువేషన్ ఆయన దగ్గరికి ఆయన దగ్గర మాట్లాడాలి. ఎందుకంటే ఫస్ట్ మాకు వెరీ ఇంపార్టెంట్ చరణ్, దాని తర్వాత మిగతా వాళ్ళంతా. ఓకే, ఎవరు ప్రపంచం ఏం ఆలోచించినా కానీ ఆయనకి క్లారిటీగా క్లియర్గా మేమేంటనేది ఆయనకు తెలుసు. ఆయనకు అర్థమైతే చాలు. నాకు మిగతా ఎవరు ప్రపంచంలో అర్థం చేసుకోకుండా ఐ డోంట్ కేర్, ఓన్లీ ఐ రెస్పెక్ట్ చరణ్ గారు, ఆయనకు చెప్పాలని ఉంది. మన శంకర్ గారు రామా ఐ హ్యాండిల్ దిస్ అండ్ నాకు కొద్ది టైం నేను ఐ టాక్ టు ప్రొడ్యూసర్ అండ్ ఓకే అంత జరుగుతుంది బాగుంది. దానివల్ల టైం తీసుకొని ఆయన మీద వదిలేసాం. ఆ టైంలో ఆయనకు ఇండియన్ 2 ప్రెషర్ వచ్చేసి ఇమ్మీడియట్లీ ఆయనకు కాల్స్ రావడం వల్ల ఈ సినిమా అటు ఇండియన్ 2 ఫినిష్ చేయడానికి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు ఈ టాపిక్ అంతా ఆయనకు ఆ ప్రెషర్ ముంగట్టు ఈ టాపిక్ హీరో వర్క్ కానీ ఇంకా వర్క్ వెళ్ళలేదు. అప్పటిలోపు హీరో దగ్గరికి చరణ్ గారి దగ్గరికి వేరే విధంగా పోస్ట్ చేసి వాళ్ళని కాపాడుకున్నారు, మమ్మల్ని విలన్స్ చేసేసి. ఓకే, బట్ హౌఎవర్ అంటే ఇప్పుడు మళ్ళీ సుకుమార్ గారు చరణ్ గారితో కలిసి కాంబోలో సినిమా చేస్తున్నారని విన్నాము. ఓకే, చేస్తున్నారు, ఖచ్చితంగా చేస్తున్నారు, అందులో మాత్రం తగ్గేది లేదా? నాకు తెలుసు. లైక్ ఎప్పుడైనా మంచి లైక్ మేము అప్పుడు మంచిగానే ఆలోచించాము. లైక్ ఒకవేళ మేము ఏదైనా మాట్లాడితే ఎవరికైనా రిలేషన్స్ లైక్ రాంగ్ అవ్వకూడదు అని మేము ఒక మంచి ఆలోచన ప్రాబ్లమ్స్ వస్తాయి, దాన్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి.
అన్ని స్మూత్ గా జరగాలి, కాంప్లికేట్ చేయొద్దు అండ్ చేసుకోకూడదు, ఎవరిని నిజంగా. బ్లేమ్ చేయకూడదు. అందుకని అది హీరో గారి దగ్గరికి వరకు తీసుకెళ్ళలేదు అప్పుడు ఆ టైంలో. ఎందుకంటే అది మామూలుగా మనం మాట్లాడుకుంటే అయిపోయే టాపిక్ని ఆయనకి, ఎందుకంటే ప్రొడ్యూసర్స్కి ఆయనకి మధ్యలో ఒక డిస్టర్బెన్స్ అనేది కానీ లేకపోతే ఇంకోటి క్రియేట్ అయ్యే సిచ్యువేషన్, ఆ డిస్టర్బెన్స్ తావద్దనే ఉద్దేశంతో మేము హీరో గారి దగ్గరికి వెళ్ళలేదు. ఓకే. సో ఇప్పుడు రామ్ చరణ్ గారు సుకుమార్ గారి సినిమా ఎలా ఉండు, అంటే మరో రంగస్థలం లాంటి సినిమాని చూడబోతున్నామా? అది ఇంకొక సెపరేట్ జోనరా? అది ఇంకొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది, ఎందుకంటే రైటింగ్ స్టేజ్ లో ఉంది. మీ సుకుమార్ గారి గురించి మీకు తెలుసు కదా, ఎందుకంటే ఒక అద్భుతం వచ్చే ముందు టైం పడుతుంది. ఎంత టైం పట్టొచ్చు అంటారు మాకు? ఇప్పుడు ఎట్లా బాబు మూవీ జరుగుతుంది కదా, అది అయిపోయిన తర్వాత అది మినిమం 1 year దాకా పట్టొచ్చు. అప్పుడు స్క్రిప్ట్ బిగ్ మూవీ కదా. మేము అంతానే ఆలోచించి ఉన్నాము, 1 year ఈజీగా. మినిమం ఒక టైం తీసుకుంటారు డెవలప్ చేయడానికి. ఇప్పుడు ఆఫ్టర్ పుష్ప 2 తర్వాత ఆయన ఎలాంటి సినిమా ఇస్తాడో ఆలోచించండి. అంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ మళ్ళీ ఇంకొక రంగస్థలం లాంటిది, ఒక పుష్ప లాంటిది, ఒక ఇవన్నీ మించే ఉంటుంది. ఓకే, అవన్నీ అయిపోయాయి. ఇంకొక నెక్స్ట్ లెవెల్ మూవీ మనం ఊహించందే ఉంటది. ఎందుకంటే సుకుమార్ గారు ఎప్పుడు జనరల్ గా అంటే ఆడియన్స్ ఏం ఊహిస్తున్నారు కంటే ఇంకో ఆయన ఎక్కడో ఇంకో అడ్వాన్స్ ఉంటారు. మరి పుష్ప 3 స్టార్ట్ అయిందా? ఎలా జరుగుతున్నాయి దానికి సంబంధించి? 3 స్టోరీ రెడీగా ఉంది. లైక్ ఇప్పుడు మేమందరం ఒక 3 years అంటే ఒక 5 years ఆ 2 ప్రాజెక్ట్స్ మీద స్పెండ్ చేసాం కదా. ఇమీడియట్లీ 3 అందరికీ ఒక బ్రేక్ కావాలి. అందుకే బన్నీ గారు కూడా ఒక సినిమా చేసుకొని వస్తారు. అండ్ సుకుమార్ గారు కూడా రామ్ చరణ్ అండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యి 1-2 years అయిపోతుంది. 2006 తర్వాత స్టార్ట్ అయిపోతుంది. 2008లో రవి గారు అనౌన్స్ చేశారు కదా, చెప్పారు కదా మీడియాలో, 2008కి రిలీజ్ చేస్తాం. ఎందుకంటే స్టోరీ అంతా రెడీ ఉంది, ఎవ్రీథింగ్ రెడీ, జస్ట్ షూట్ చేయాలంటే. ఇప్పుడు ఈ అడవుల్లో షూటింగ్ ఇదంతా కూడా సెట్స్ అంటారా మొత్తం? అంటే ఫస్ట్ పార్ట్ లో మేము ఫారెస్ట్కి వెళ్ళి అక్కడ కొన్ని సెట్స్ వేసుకొని షూట్ చేసాము. దాని తర్వాత ఇంకా ఫస్ట్ పార్ట్కి ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అందరికి. మొత్తం సినిమా అంతా ఇక్కడ హైదరాబాద్ లో షూట్ చేస్తాం. అసలు ఎక్కడ అవే కాకుండా ఈవెన్ జపాన్ అండ్ మాల్దీవ్స్ కూడా వెళ్ళకుండా ఓన్లీ రెక్కీస్ చేసుకొని టెక్నికల్కి వెళ్ళి చూసుకొని వచ్చాము. మొత్తం ఇక్కడనే సెట్స్ వేసి చేసాం. ఏది అసలు పుష్ప అనేది ఎక్కడ ఏ కంట్రీకి వెళ్ళి ఏ జపాన్కి ఎక్కడ వెళ్ళి అంత ఇక్కడనే ఆల్మోస్ట్ హైదరాబాద్. అంత ఎందుకంటే అంత పెద్ద క్రూ 500 నుంచి 1500 2000 ఒకసారి 3000 కూడా ఉంటారు. అంత క్రూ అబ్రాడ్ వెళ్ళి షూట్ చేయడం అనేది అంటే లైక్ షూట్ కంఫర్ట్ కాదు, బడ్జెట్ లేక కాదు అండ్ రిసోర్సెస్ లేక కాదు. మేము వెళ్ళి అక్కడ లైక్ మొదలు కావాల్సినవన్నీ అక్కడి నుంచి స్టడీ చేసి, ఇప్పుడు క్రెయిన్ సెట్ ఉంది, క్రెయిన్ అంతా జపాన్ అండ్ సమ్ అదర్ ఏషియన్ కంట్రీస్లో వెళ్ళి రీసెర్చ్ చేసి డీటెయిలింగ్ తీసుకొని వచ్చి ఇక్కడ రామోజీ ఫిలిం సిటీలో క్రెయిన్ సెట్ ఫస్ట్ ఫైట్ ఉంది కదా, అదంతా సెట్ మీదే. అండ్ జపాన్ పోర్ట్ లో లైక్ లాంగ్ షాట్స్ చేసి మిగిలేది మొత్తం సెట్. అంటే ఇలాంటి బిగ్ మూవీస్ ఏమవుతుందంటే సూపర్ స్టార్స్ అండ్ ఇంత లాంగ్ పీరియడ్ యాక్షన్స్ ఇవన్నీ ఉన్నప్పుడు రియల్ లొకేషన్స్ కంటే సెట్స్ మీద మోర్ కంఫర్ట్ ఉంటుంది అలా. అందుకే ఇప్పుడు మలేషియా కానీ మాల్దీవ్స్ ఉంది, వాళ్ళు డీల్ చేసే సీన్ ఒకటి ఉంటుంది వెళ్ళి శివమాల వేసుకొని, అదంతా మనం ఇక్కడ హైదరాబాద్లోనూ ఆ వైట్ శాండ్ తెప్పించి మొత్తం అదంతే హెలికాప్టర్స్ అన్ని మాక్సిమం. రీలోడెడ్ లో జపాన్ వచ్చింది, జపాన్ రెస్టారెంట్, అది కూడా ఇక్కడే హైదరాబాద్ లోనే స్టూడియో.
అయితే బడ్జెట్ విషయం గురించి సుకుమార్ గారు రీసెంట్ గా కామెంట్ చేశారు, ఆర్ట్ డైరెక్టర్స్ చేతిలోనే ఉంటుంది బడ్జెట్ అనేది అని. సో వాళ్ళు కొంచెం చూసుకొని వర్క్ చేయాలి అని కూడా అని అన్నారు. సో దిల్ రాజు గారు కామెంట్ చేశారు, సారీ మొన్న చాంబర్ దాంట్లో దిల్ రాజు గారు అన్నారు అన్నమాట. డెఫినెట్గా వాళ్ళందరూ అనడం ఏంటంటే లైక్ ఆర్ట్ డైరెక్షన్ అనేది సినిమాకి హార్ట్ లాంటిది. చాలా మంచిగా వాళ్ళు అంటే వాళ్ళకున్న ఫీలింగ్స్, వాళ్ళు మా డిపార్ట్మెంట్కి ఇచ్చే ఇంపార్టెన్స్, ఒక మనిషికి హార్ట్ ఎంత ఇంపార్టెంటో ఒక సినిమాకి ఆర్ట్ డైరెక్టర్ అంత ఇంపార్టెంట్ అనేది చాలా పెద్ద గర్వంగా, అంటే చాలా గర్వంగా, అంటే మంచి రెస్పెక్ట్ ఇచ్చి అంటే ఆ డిపార్ట్మెంట్కి ఉన్న ఇంపార్టెన్స్ దాన్ని ఇప్పుడు రకరకాలుగా కొంతమంది కొన్ని నాలెడ్జ్ తోటి, కొంతమంది కొన్ని ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేసినప్పుడు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అదే ఉంటాయి. లైక్ మనం కరెక్ట్ అయిన పర్సన్, కరెక్ట్ అయిన టెక్నీషియన్, కరెక్ట్ అయిన నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తోటి వెళ్తే ఏది మిస్యూజ్ కాదు. ఎగ్జాక్ట్ కదా. ఇప్పుడు మీకు స్పిన్ బాల్ రానప్పుడు బౌలింగ్ పర్సన్స్ తోటి మీరు వేరే బాల్ వేయాలనుకుంటే కాదు కదా. లైక్ మీరు స్పానిష్ పర్సన్ తీసుకొచ్చి ఇంగ్లీష్ ఎక్స్పెక్ట్ చేస్తే ఎట్లా ఉంటుందో, అలాగే ఒక టెక్నీషియన్కి ఒక బడ్జెట్ హ్యాండిల్ చేసేది, ఒక సబ్జెక్ట్ హ్యాండిల్ చేసేది ఉంటుంది. సరైన టెక్నీషియన్స్ తోటి డీల్ చేస్తే మీకు ఆ ఎక్స్పీరియన్స్, కరెక్ట్ ఎక్స్పీరియన్స్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే 100% ట్రూ. దాన్ని ఇప్పుడు ఏదైనా మన బాధ్యత, మన ఇంట్లో ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా, లేకపోతే మనం ఏదైనా ఇల్లు కడుతున్నా, ఇంకోటి ఏదన్నా మన తల్లిదండ్రులు లైక్ మనమైనా చేస్తున్నప్పుడు అది మనది అన్నప్పుడు మనకు ఒక సిస్టమేటిక్గా మనం దాన్ని స్పెండ్ చేస్తాం కదా, వేస్టేజ్ ఎక్కడ చెయ్యం. అలాగే మన ఇండస్ట్రీలో సో మెనీ టెక్నీషియన్స్ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకున్న కరెక్ట్ టెక్నీషియన్, కరెక్ట్ నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తోటి మీరు డీల్ చేస్తే ఏది మిస్యూజ్ కాదు. మనం కరెక్ట్ పర్సన్తో డీల్ చేయనప్పుడు, కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మిస్టేక్ మనది అవుతుంది. దానివల్ల మొత్తం డిపార్ట్మెంట్ అట్లా ఉంది అనడము కరెక్ట్ కాదు. అంటే అది మీకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ అంత, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రపంచం అట్లా ఉండదు. ఇప్పుడు మనకు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కడికి ఆ ప్లేస్లో, ఆ రోడ్లో ఆ రోడ్డే ప్రాబ్లం, తప్పు, లేకపోతే అక్కడ నడిపే వాళ్ళందరూ వెహికల్స్ నడపడం రాంగ్ నడుపుతున్నారంటే అది కాదు కదా. అది సిచ్యువేషన్ ఏంటి దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనా పాజిటివ్ తీసుకోవాలి, దాన్ని తీసుకొని ఓకే వాళ్ళు చెప్పారు, ఓకే దాని ప్రకారం కరెక్ట్, రాంగ్ ఏం చెప్పలేదు, దాని కరెక్ట్ హెడ్ కదా. తో ఒక మాట అందరి తరఫు నుంచి పెట్టారు. యాక్చువల్లీ చూస్తే ఇప్పుడు ఏంటంటే ప్రాజెక్ట్స్ అన్ని చేంజ్ అయిపోయాయి. లైక్ బడ్జెట్స్ చాలా బిగ్ బడ్జెట్స్ క్రాస్ అవుతున్నాయి. 100 crores అంటే 200, ఇప్పుడు వాళ్ళు ఒక 100 crores లో ఒక ప్రాజెక్ట్ అనుకున్నప్పుడు 200 crores ప్రొడ్యూసర్ ఎక్కడి నుంచి బేర్ చేస్తారు? సడన్ గా 100 crores పెరిగితే వాళ్ళకు ఒక మార్కెట్ వాల్యూ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు ఇది 100 crores వరకు మించితే లాస్. అంటే ఇప్పుడు 100 crores ప్రాజెక్ట్ పెట్టి 200 crores వచ్చాయి అనుకో, 100 crores ప్రాఫిట్. ఆ 100 crores వచ్చే ప్రాజెక్ట్కి 200 ఖర్చు పెడితే ప్రాఫిట్ వచ్చినా కానీ లాసే కదా. అలాంటి సిచ్యువేషన్లో చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అది నాట్ ఓన్లీ ఆ డైరెక్షన్ గురించి అని కాదు, సినిమా స్కేల్ కంట్రోల్ లేకుండా వెళ్ళిపోవడానికి కారణం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి కథ చెప్పినా కానీ పాన్ ఇండియా అంటారు. సో పుష్పని ఎంతలో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారో అంతలోనే కంప్లీట్ చేశారు కాబట్టి, అట్ ద సేమ్ టైం అది వాస్ట్ స్కేల్లో హిట్ అయింది కాబట్టి ఆ ప్రాబ్లం ఏమీ రాలేదు ఎక్కడ కూడా. లైక్ ఏంటంటే ఇప్పుడు 1 crore 10 crores ప్రాజెక్ట్ నుంచి 100,000 crore ప్రాజెక్ట్ కూడా అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి. అన్నిటికీ ఎప్పుడైనా డెఫినెట్గా మనం 10లో అనుకుంటే 10లో కాదు, మనకు 20 ఐడియా ఉంటుంది. కానీ ఆ 10లో ఎలా చేయాలనేది స్టిక్ అయ్యి దానికి ఆ 10లోనే బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలి. నాకు 20 ఉంటే ఇంకా బాగా చేసేవాడిని, నా దగ్గర 20 ఐడియా ఉందంటే దట్ ఈస్ రాంగ్. కరెక్ట్. లైక్ ఆశ అండ్ చేయాలనుకునే దానికి హద్దు, లిమిటేషన్ ఎప్పుడు ఉండదు కదా. కానీ ఆ లిమిట్
అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళకూడదు ఎప్పుడు. సో ఇప్పుడు పుష్ప 3 స్టార్ట్ అయ్యే గ్యాప్ లో ఏ సినిమా ప్రాజెక్ట్స్ రెడీగా ఉన్నాయి? సో మెనీ ప్రాజెక్ట్స్ వి సైన్డ్, అండ్ స్పెషల్లీ ఏంటంటే మేము పెద్ద సినిమాలతో పాటు చాలా చిన్న సినిమాల్లో తీసుకున్నాం. అండ్ వెరీ గుడ్ స్క్రిప్ట్స్, చాలా ఛాలెంజింగ్ ఉన్నాయి. లైక్ క్రియేటివ్ సైడ్ అండ్ బడ్జెట్ సైడ్. నౌ వీ షో చిన్న ప్రాజెక్ట్, అంటే మేము చిన్న బడ్జెట్ సినిమాల నుంచి ఈ స్టేజ్కి వచ్చాం. వీ నో హౌ స్మాల్ ప్రాజెక్ట్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలనేది. అండ్ ఇప్పుడు మేము తీసుకున్న మల్టిపుల్ ప్రాజెక్ట్స్లో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి. డెఫినెట్లీ విల్ షో హౌ వీ హ్యాండిల్ స్మాల్ ప్రాజెక్ట్స్ అండ్ ఎంత క్రియేటివ్గా ఎంత క్వాలిటీగా ఇవ్వగలుగుతామని. ఎందుకంటే మా ఇద్దరు ఒక క్వాలిటీస్ స్పెషాలిటీ ఏంటంటే వీ కెన్ హ్యాండిల్ స్మాల్ బడ్జెట్స్. సో మెనీ ఫిల్మ్స్, స్మాల్ ఫిల్మ్స్. మీరు చాలా మూవీస్ బిఫోర్ కూడా చేశారు, సాహసం కావచ్చు, జోర్జ్ తానంద కావచ్చు, మీరు చెప్పినట్టు. అయితే అప్పట్లో ఆర్ట్ వర్క్ అనే దాని గురించి అంత పెద్దగా మాట్లాడే వాళ్ళు కూడా కాదు. ఈ ఆఫ్టర్ రంగస్థలం కావచ్చు, కొన్ని బాహుబలి కావచ్చు, ఇలాంటి సినిమాల దగ్గర నుండి మాత్రం ఈ ఆర్ట్ వర్క్ ని రికగ్నైజ్ చేయడం స్టార్ట్ అయింది. సో సాహసంకి కూడా ఆర్ట్కి చాలా పెద్ద పేరు వచ్చింది. లైక్ చాలా మీడియా హౌసెస్ అప్రిషియేట్ చేశారు, చాలా మంచి రాశారు అని ఆర్ట్ వర్క్ గురించి. సో బడ్జెట్ అప్పుడు ఆ ప్రాజెక్ట్స్ చిన్న బడ్జెట్ ప్రాజెక్ట్సే, ఓకే, బట్ అందులో కూడా ఆర్ట్ ఒక ఇంప్రెషన్ ఇచ్చింది ఆడియన్స్కి. సో లైక్ బడ్జెట్ పరంగా లైక్ ఆర్ట్కి రికగ్నిషన్ ఖచ్చితంగా వస్తుంది నాకు నా ఒపీనియన్లో. యాక్చువల్లీ టెక్నీషియన్ వర్క్ ఎట్లా ఉంటుందంటే, టెక్నీషియన్ ఇప్పుడు మనం ఎప్పుడు ఏది చేయాలను, ఇప్పుడు ఈవెన్ మీరు లైక్ ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళి ఒక రింగ్ కొనుక్కోవాలి 10,000 అనుకుంటే మీరు చూసేది 15,000 చూస్తారు, 20,000 చూసి 15,000 10,000 పైందే కొనుక్కొని వస్తారు. ఓకే, లైక్ ఎప్పుడు మనం అనుకున్న దాంట్లో ఎప్పుడు ఉండదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనం 10 అంటే 8లో 9లో ఫినిష్ టార్గెట్ పెట్టుకోవాలి. యా, ఇంకోటి ఏంటంటే ఎస్పెషల్లీ ప్రొడక్షన్ డిజైనింగ్. ఎందుకు బాహుబలి లాంటి సినిమాలో, పుష్ప లాంటి రంగస్థలం అంటే అక్కడేమో ప్రతి ఒక్కటి రీక్రియేట్ చేయాలి. అండ్ ఆ సబ్జెక్ట్కి ఆ ప్రాజెక్ట్కి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఇప్పుడు బాహుబలి అలాంటి వరల్డ్ క్రియేట్ చేయాలి, రంగస్థలం అలాంటి విలేజ్ క్రియేట్ చేయాలి, అంతరిక్షం డెఫినెట్గా స్పేస్ షిప్ డిజైన్ చేసి చేయాలి. వీటన్నిటికీ ఒక పర్టికులర్ బడ్జెట్ కావాలి. ఆ బడ్జెట్ ఉంటుంది ఎందుకంటే దానికి ఉన్న సూపర్ స్టార్స్ అండ్ డైరెక్టర్స్ స్టాండర్డ్ తోటి, ఆ స్క్రిప్ట్ స్టాండర్డ్ తోటి, దానికి ఉన్న మార్కెట్ తోటి మనం అది అచీవ్ చేయగలుగుతాం. అది డెఫినెట్గా ఆడియన్స్ చూసిన తర్వాత దాన్ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తాడు. ఆ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైనింగ్ బాగుంది, కాస్ట్యూమ్స్ బాగున్నాయి, ఇవి బాగున్నాయి. చిన్న సినిమాలో ఛాలెంజింగ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏది చేయాలనుకున్న బడ్జెట్ ఉంటుంది, కానీ ఉన్న బడ్జెట్లోనే దాన్ని క్రియేటివ్ చేయాలి. ఆ చిన్న సినిమాలలో ఆర్ట్ అనేది, ప్రొడక్షన్ డిజైనింగ్ కనిపించడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది. కానీ అలాంటి సినిమాలను మేము ఫస్ట్ స్టార్టింగ్ చేసిన సినిమాలన్నీ చిన్న సినిమాలు కదా, అన్ని సినిమాల్లో చాలా సినిమాల్లో పేరు వచ్చింది మాకు. ఇప్పుడు అందల్ రాక్షసి వెరీ స్మాల్ మూవీ, ఆ టైంలో అందల్ రాక్షసి ఆర్ట్ డైరెక్షన్కి చాలా పేరు వచ్చింది, స్టేట్ అవార్డు వచ్చింది, సో మెనీ అవార్డ్స్ వచ్చినాయి, 5-6 అవార్డ్స్ వచ్చాయి ఆ సినిమాకి. దాని తర్వాత సాహసం మొత్తం 90% వితౌట్ సీజీ, ఆ టైంలో సీజీ పేర్ చేయలేము, బడ్జెట్ లేదు మా దగ్గర, మొత్తం 90% మేము మొత్తం సెట్లో చేసిందే. ఇప్పుడు జో అచ్యుతానంద కానీ, అంతరిక్షం కానీ, యాత్ర కానీ, సో మెనీ ఫిల్మ్స్, పీరియడ్ ఫిల్మ్స్ చేసాం, స్మాల్ బడ్జెట్లోనే చేసాం. అవన్నీ ఆల్మోస్ట్ సెట్స్లో, అన్ని సెట్స్లోనే. లైక్ ఏంటంటే ఇప్పుడు పీరియడ్ ఫిల్మ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న బడ్జెట్ పెద్ద బడ్జెట్ పెడితే ప్రతి దానికి సెట్స్ చాలా రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎందుకంటే మనకి లొకేషన్స్ దొరకవు ఆ టైం. అయితే మనకి పాన్ ఇండియా లెవెల్లో రాజమౌళి గారు సినిమాని అలా ఎస్టాబ్లిష్ చేశారు. మరి రాజమౌళి గారితో ఏమైనా సినిమా రాబోతోందా, ఏమన్నా కొలాబరేషన్ ఏమన్నా? ఇప్పుడప్పుడే తెలియదు, లేదు. మా సుకుమార్ గారితో ఆయనతో అంటే అలాగే ఇంకా వీఆర్ టెక్నీషియన్, ఎవరు వచ్చినా కానీ వీఆర్ హ్యాపీగా వర్క్ చేయడానికి వీఆర్ రెడీ.
ఓకే. సో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ పుష్పతో మీ డ్రీమ్స్ లేదంటే మీరు ఏమనుకుంటున్నారు, ఆ రికగ్నిషన్ కావచ్చు, ఇవన్నీ మీకు సొంతం అయిపోయాయి. బట్ మీకంటూ ఒకటి ఉంటుంది కదా ఇన్సైడ్, ఇలాంటి మూవీ ఒకటి చెయ్యాలి అన్నది. అలా ఏదైనా డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలాంటివి చెయ్యాలి అని ఏమనుందా? ప్రొడక్షన్ డిజైనర్గా ఫస్ట్ లైక్ పుష్ప ఇలాంటి సబ్జెక్ట్ చేయాలి అదని ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే ఎప్పుడేం అనుకోలేదు. బట్ అది ఇప్పుడు రంగస్థలం ఒక విలేజ్ రా 80s సబ్జెక్ట్ ఎగ్జైట్ అయ్యి దాంతో రంగస్థలం తర్వాత ఇమ్మీడియట్లీ అంతరిక్షం, కంప్లీట్ కాంట్రాస్ట్, స్పేస్ మొత్తం మిషనరీ అండ్ సైన్స్ అండ్ జీరో గ్రావిటీలో సెట్స్ ఇవన్నీ హైదరాబాద్లోనే క్రియేట్ చేసి. అలాగే ఇప్పుడు ఒక టెక్నీషియన్కి ఏదన్నా కొత్త సబ్జెక్టులో వర్క్ చేయాలనే ఉంటుంది. మాకంటూ అంటే స్పెషల్గా అంటే ఈ సబ్జెక్ట్ అయితే బాగుంటుంది, ఆ సబ్జెక్ట్ లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం పీరియడ్ మూవీలు చేస్తున్నప్పుడు మనల్ని అడిగే వాళ్ళందరూ పీరియడ్ మూవీల గురించి అడుగుతారు. అదే వీళ్ళు పీరియడ్ మూవీలు చేసి ఉన్నారు, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది, వీళ్ళకి ఇలాంటి సబ్జెక్ట్ అయితే బాగా హ్యాండిల్ చేస్తారు. ఓకే, నేను రంగస్థలం ముందు ఏమి పీరియడ్ ఫిల్మ్ చేయాలి, నాకు రంగస్థలం వచ్చింది, రంగస్థలం చేశాను. అంతరిక్షం వచ్చింది, అంతరిక్షం చేశాను. అంతమందికి సాహసం కూడా అలాగే పాకిస్తాన్ బ్యాక్డ్రాప్లో పాకిస్తాన్ రీక్రియేట్ చేసి అలా. అయితే ఇప్పుడు అందరు ఎవరు అడిగినా మోస్ట్ ఆఫ్ పీరియడ్ ఫిలిమ్స్ అడుగుతుంటారు. నేను అలా కాకుండా ఏదన్నా వెరీ అడ్వాన్స్డ్ సైన్స్ సబ్జెక్ట్ కావచ్చు, లేకపోతే స్టైలైజ్ ఇంటీరియర్స్ అండ్ ఎక్స్టీరియర్స్ ఉండొచ్చు, లేకపోతే మైథాలజీ ఆల్సో టచ్ చేయలేదు, ఎనీ వార్ కైండ్ ఆఫ్ వార్. ఈ సబ్జెక్ట్స్ వస్తే ఇంకా ఇప్పుడు చేసినవి కాకుండా ఇంకా కొత్త కొత్త రావాలి. ఇవి మేము అటెండ్ చేస్తాం. ఓకే, ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎప్పుడు వచ్చినా కానీ వీ కెన్ very futuristic interiors and exteriors. So like obviously because we love creating, so any such stories, any because ఇప్పటిదాకా కూడా చెప్పాం కదా, ఎప్పుడు డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. సో డైరెక్టర్స్ త్రూ ఇలాంటి డిఫరెంట్ విజువల్స్ సరౌండింగ్స్ లో స్క్రిప్ట్స్ వస్తే సింపుల్ వాళ్ళ పర్స్పెక్టివ్ లో క్రియేట్ చేస్తే obviously ఆ జానర్ స్టక్ చేస్తే చాలా హ్యాపీ. రంగస్థలం చేసాం కదా, చేసే టైంలో అప్పుడు ఒక మూడ్లో రంగస్థలం ఒక ఎక్స్పీరియన్స్. ఆ టైంలో మేము ఎన్నో వెళ్ళి తెలుసుకొని 80s బ్యాక్గ్రౌండ్ అండ్ కల్చర్ అన్నీ తెలుసుకోవడానికి ఒక స్కోప్ దొరికింది. దాని తర్వాత ఇమీడియట్లీ సంకల్ప్ అంతరిక్షం చెప్పిన తర్వాత ఇప్పుడు మనము చదువుకున్న సైన్స్ ఒక లెవెల్ అయితే ఒక స్పేస్ షిప్ని క్రియేట్ చేయడము, సినిమా మొత్తం స్క్రిప్ట్ బేస్డ్ స్పేస్ మూవీ. అప్పుడు దాని గురించి చేసిన రీసెర్చ్ చదువుకోవడము, దాని గురించి తెలుసుకోవడము, అది లైఫ్లో ఒక మంచి ఆపర్చునిటీ. దాని గురించి ఒక స్కోప్ మన స్పెషల్గా ఇప్పుడు సడన్గా వెళ్ళి నేను సైన్స్ చదువుకోవాలని ఒక 10 నిమిషాలు అయితే ఒక హాఫ్ అన్ అవర్ దేని గురించి అనేది తెలుసుకుంది. అంటే వాళ్ళు ఒక మూవీ చేస్తున్నప్పుడు ఒక 1 year ట్రావెల్ అవుతున్నప్పుడు మనము ఆ ప్రపంచంలో ఉంటాం, దాని గురించి ఎంతో నేర్చుకుంటాం. అది నాకు జీవితంతో ఉపయోగపడుతుంది మాకు. అలాగే డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మొత్తం తమిళనాడు రీక్రియేట్ చేసాము. ఇంకా కొన్ని మూవీస్ నుంచి క్లిప్స్ కూడా రీక్రియేట్ చేసాము. సో ఆబ్వియస్లీ ఇలాంటి తలైవి మూవీ 50s పాలిటిక్స్, 50s ఫిల్మ్ ఇండస్ట్రీ తమిళనాడు అండ్ డిఫరెంట్ స్టేట్ అండ్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఫిల్మ్ సెట్స్ ఆల్సో, సాంగ్స్ ఆల్సో, లైక్ ఆ రీక్రియేషన్ చేయడానికి మమ్మల్ని 50s తమిళనాడు పాలిటిక్స్ అయినా కానీ ఫిలిం ఇండస్ట్రీ అయినా వీ కెన్ టెల్ ఎనీ లైక్ అడిగితే అంటే సో మచ్ రీసెర్చ్ చేసాం కదా. ఎవ్రీ జానరా క్రియేట్ చేయడానికి చాలా క్రియేట్ చేయడంతో పాటు చాలా నేర్చుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్స్ రోల్ ఉంది కాబట్టి
అందులో మేకప్స్ అండ్ కాస్ట్యూమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ హోల్సమ్ అయిపోతుంది. ఇంకా మెయిన్ ఇండస్ట్రీలో ఏంటంటే నాట్ ఓన్లీ అవర్ ఇండస్ట్రీ ఇన్ హాలీవుడ్లో కూడా మనం ఒక టైప్ ఆఫ్ ఫిల్మ్ చేస్తున్నామంటే మనకు ఒక స్టాంప్ వేసేస్తారు. ఓకే, ఈ టెక్నీషియన్స్ దీంట్లో మనం దాంట్లో తెలియకుండానే దాంట్లో బిజీ అయిపోతాం. మనకు వచ్చే ప్రాజెక్ట్స్ కూడా ఉండే మేము అలా కాకుండా అన్ని డిఫరెంట్ అందుకే కొత్త వాళ్ళతోటి కొత్త డైరెక్టర్స్ తోటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్లో స్కోప్ ఉంటుంది. లైక్ ఇప్పుడు పుష్ప లాంటి ఫిలిమ్స్ 100లో 1-2 ఫిలిమ్స్ ఉంటాయి. మ్యాక్సిమం ఒక 100లో 10 ఫిలిమ్స్ ఒక బిగ్ ఫిలిమ్స్. 90 ఫిలిమ్స్ 90 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి. మీడియం దాంట్లో అందుకే మెకానిక్స్ కూడా చాలా ఇష్టం. మెకానికల్ సెట్స్, మెకానికల్ ప్రాప్స్ వేర్ like not CGI or something, the real sets which are like mechanically moving and movements, robotic. So subject like robo film lo కొన్ని ప్రాప్స్ ఉన్నాయి, స్పేసెస్ ఉన్నాయి, లాయన్స్ ఉన్నాయి, వాక్ మెకానిక్స్ కింద వస్తుంది. 2 సినిమాల్లో యానిమేటెడ్ చేస్తున్నాం మేము. ఇప్పుడు కొత్త 2 సినిమాలు యానిమల్ బేస్డ్ ఉన్నాయి. దాంట్లో యానిమల్ రోబోటిక్ యానిమల్ చేస్తాం. సో అదొక డిఫరెన్స్. చూడడానికి రియల్ యానిమల్ లా ఉంటుంది. యానిమేట్రానిక్ చెప్తారు. లైక్ అది యానిమేషన్ ఉండదు, అది మెకానికల్ గా మేము ఆ మూవ్మెంట్ క్రియేట్ చేయాలి. లైక్ పుష్పలో కూడా ఎలిఫెంట్ ఉంది కదా, అక్కడ శ్రీవల్లి అండ్ పుష్ప కూర్చుంటారు అండ్ గోల్డ్ ఇస్తారు. అది యాక్చువల్లీ యానిమేట్రానిక్. అది మొత్తం కంప్లీట్ గా మెకానికల్. అది ఫస్ట్ మెకానికలీ అది ఆ మూవ్మెంట్ క్రియేట్ చేసాము. సో అలాంటి ఈ ఇలా మెకానికల్ సెట్స్ ఉండి ఏదైనా స్క్రిప్ట్ వస్తే అలాంటివి కూడా చేయడానికి ఇంట్రెస్ట్. ఇద్దరికి చాలా ఇష్టం అది. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ప్రొడక్షన్ డిజైనింగ్ సో మచ్ ఆఫ్ మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అంతా డిపెండ్ అండ్ ఫైనాన్షియల్, ఎకనామిక్స్ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. లైక్ దాంతోపాటు ఒక క్రియేటివ్ ఆర్ట్, మన మెయిన్ ఫామ్ ఆర్ట్ కాబట్టి ఆర్ట్ అండ్ ఎమోషన్. స్క్రిప్ట్ అంటేనే ఎమోషన్. ఆ ఎమోషన్ని ఫాలో అవుతూ దానికి ఎంత కావాలో అంతే చేయాలి. ఇప్పుడు మీరు అన్నారు కదా దిల్ రాజు గారు అండ్ సుకుమార్ గారు, బడ్జెట్, ఆర్ట్ డైరెక్టర్స్ కంట్రోల్ డెఫినెట్గా. ఎందుకంటే ఈ రోజుల్లో లైక్ ప్రాజెక్ట్స్ ఒక 1 crore కూడా సినిమా చేయొచ్చు, 1000 crore కూడా సినిమాలు, మనం తెలుగు సినిమాలు చేస్తున్నాం. మనం ఆ స్థాయికి వెళ్ళిన కలిసి ప్రతి సినిమాకి ఒక లిమిటేషన్, ఒక కంట్రోల్ ఉంటుంది కదా. మనకు స్క్రిప్ట్ అనేది ఎమోషన్. మన ప్రతి సినిమా, ప్రతి స్క్రిప్ట్ ఎమోషనే. ఆ ఎమోషన్ కరెక్ట్గా అర్థం చేసుకొని ఆ ఎమోషన్ని అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళకుండా మన వర్క్ అండ్ ఆ ఎమోషన్ని ఫాలో అయితే ఏ బడ్జెట్ ఫీల్ కాదు. డైరెక్షన్ సైడ్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? లేదు, నా వర్క్ నేను కరెక్ట్ చేసుకుంటే చాలు. నా వర్క్లో నేను హ్యాపీగా ఉన్నాను. నేను నా వర్క్ ఇదే కంటిన్యూ చేస్తాను. అండ్ మౌనిక గారు, మిమ్మల్ని అడగాలనుకున్నా, యాక్చువల్లీ బిహైండ్ ద స్క్రీన్ విమెన్ చాలా తక్కువ మంది ఉంటారు సినిమా అంటే అని అనుకుంటూ ఉంటాం. అందులో ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్లో మహిళలకి అవకాశాలు ఉన్నాయా? అంటే మిమ్మల్ని మేము చూస్తున్నాము, మీరు మాకు కనిపిస్తూ ఉన్నారు ఒక ఎగ్జాంపుల్గా. సో ఇంకా ఉన్నారంటారా ఇలాగా? ప్రెసెంట్ గా చూస్తే వస్తున్నారు. ఇప్పుడు పీపుల్ కి కూడా ఒక నమ్మకం వచ్చింది, లైక్ ఫిమేల్ కూడా చేయగలుగుతారు అని, టెక్నికల్ జాబ్స్. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అసలు లేదు. నేను ఫుల్ సెట్ లో ఒక్కరే గర్ల్ టెక్నీషియన్ అలా ఉండేది. బట్ ఇప్పుడు డెఫినెట్లీ లైక్ కొత్త డైరెక్టర్స్ వచ్చారు, కొత్త ప్రొడక్షన్ హౌసెస్ లో ఈవెన్ ప్రొడ్యూసర్స్ అండ్ బిగ్ మేనేజర్స్ అండ్ ఆల్ దే లైక్ వాళ్ళు నమ్మకం పెడుతున్నారు అండ్ అవుతుంది. ఇప్పుడు లైక్ తెలుగు ఇండస్ట్రీలోనే చాలా మంది ఉమెన్ ప్రొడక్షన్ డిజైనర్స్ ఉన్నారు. బట్ నేను ఒక్కటి చెప్తాను, లైక్ నా దృష్టిలో లైక్ ప్రొడక్షన్ డిజైనింగ్ ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బికాజ్ మీరు అన్ని విధంగా మీరు చాలా హ్యాండిల్ చేస్తారు. లైక్ పీపుల్ హ్యాండిల్ చేయాలి, మనీ హ్యాండిల్ చేయాలి, టైమ్ లైన్స్ హ్యాండిల్ చేయాలి, మా సొంత టీమ్స్ హ్యాండిల్ చేయాలి. సో ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత గర్ల్స్ హెచ్ఓడీస్ అయితే ఇంకా బెటర్ అవుతుంది. ప్రస్తుతానికి నా ఒపీనియన్ అంతే. లైక్ మేబీ రాంగ్ కూడా ఉండొచ్చు, బట్ గర్ల్స్ లైక్
ఏమైతుంది ఏదో జస్ట్ ఒక డెకరేషన్ ఉంది, Yeah, నిజమే. ఒక రూమ్ లో డెకరేషన్ ఉంది. చాలా మంది ఏం ఆలోచిస్తారు, ఒక గర్ల్ వచ్చి చేస్తే చాలా తక్కువ డబ్బు లైక్ రిమ్యూనరేషన్ ఇచ్చి చేపిస్తాము అని. సో వాళ్ళకు ఒక HOD ట్యాగ్ వచ్చేస్తుంది, చాలా తక్కువ నెగ్లిజిబుల్ ఫీజ్తో చేస్తున్న వాళ్ళకి ఒక 1 వర్క్ అయిపోతుంది. అందులో ఏమైపోతుంది, కొన్ని గర్ల్స్ నా ఒపీనియన్లో నేను చూసాను, వాళ్ళకు ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా చాలా చిన్న పని చేసి కూడా వాళ్ళ లోపల నేను ప్రొడక్షన్ డిజైనర్ అని ఆలోచిస్తున్నారు. నా ఒపీనియన్లో ఇలా చేయకూడదు. ఫస్ట్ కొన్ని మూవీస్ నేర్చుకొని మీరు ప్రొడక్షన్ డిజైనర్ టైటిల్ తీసుకోండి, ఆర్ట్ డైరెక్టర్ టైటిల్ తీసుకోండి. బట్ జస్ట్ వేరే వాళ్ళు మీకు యూజ్ చేస్తున్నారు, చిన్న డబ్బు ఇచ్చి మీరు కూడా నాకు పేరు వచ్చింది అని జస్ట్ ఆ పేరుతో మేము టెక్నీషియన్ అవ్వము. అవును, నిజంగానే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ చిన్న మూవీలో మేబీ పెద్ద ప్రొడక్షన్ డిజైన్ లేకపోతే ఆర్ట్ డైరెక్షన్ స్కోపే లేదు, బట్ మీకు పేరు ఇచ్చేసారు, ఆ పేరు మీకు వచ్చింది కూడా. బట్ యాజ్ అ ఉమెన్, యాజ్ అ గర్ల్ నేను ఇది చెప్పాలని చెప్తున్నా, ఇలా చేయకూడదు. ఫస్ట్ నేర్చుకోండి. ఉన్నారు చాలా మంచి గర్ల్స్ ఉన్నారు, నేను చూసాను, వాళ్ళకు చాలా నేర్చుకోవాలని ఉంది. వాళ్ళు కరెక్ట్ ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నారు, కరెక్ట్ పాత్ లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ గ్యాదర్ చేసి అవుతున్నారు. కొంతమంది గర్ల్స్ టెక్నీషియన్ ఇలా కూడా చేస్తున్నారు. అలా చేయకుండా, బికాస్ ఒక గర్ల్ గా చెప్తున్నా, ఒక బాయ్ ఎంతమైనా టెక్నికల్ గా చేయగలితే గర్ల్ కూడా చేయగలుగుతుంది. కొన్ని లిమిటేషన్ ఉండొచ్చు, ఉంటాయి కూడా. బట్ ఇది ఒక బాయ్ జాబ్, బాయ్స్ జాబ్, మేల్ జాబ్, ఇది ఫీమేల్ జాబ్ లేదు, ఇది టెక్నీషియన్ అవ్వకూడదు ఫీమేల్, అలా ఏం లేదు. ఈజీగా చేయొచ్చు, బట్ కరెక్ట్ లెర్నింగ్ చేసి కరెక్ట్ పాత్ నుంచి వచ్చి అటెంప్ట్ చేస్తే ఇంకా బెటర్ పేరు వస్తుంది, ఇంకా బెటర్ చేస్తారు. చాలా మంది వస్తున్నారు ఇప్పుడు. ఇంతకుముందు కొద్దిగా లైక్ ఫ్యామిలీస్లో కానీ లేకపోతే ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా లేదు, ఓన్లీ ఫైన్ ఆర్ట్స్ అండ్ ఆర్కిటెక్ట్. ఇప్పుడు ఏంటంటే మా దగ్గర నాసిక్ నుంచి అండ్ ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి అండ్ బెంగాల్ నుంచి, సో మచ్ నార్త్ అండ్ సౌత్లో కూడా బెంగళూరు నుంచి సో మెనీ బిగ్ యూనివర్సిటీస్ నుంచి ఇంటర్న్షిప్ గురించి పిల్లలు వచ్చేసి ఫైనల్ వాళ్ళ కోర్స్ అయిపోయినాక ఒక 3 months మా దగ్గర వర్క్ నేర్చుకొని వెళ్తున్నారు, సర్టిఫికేట్స్ తీసుకొని. అండ్ అది దానివల్ల వాళ్ళకి ప్రొడక్షన్ డిజైనింగ్ ఏంటనేది, సినిమా ఏంటని తెలుస్తుంది. చాలామంది ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ డిజైనింగ్ చేద్దామని లైక్ ఆడపిల్లలు చాలా ముఖ్యంగా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతున్నారు, మన తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు. మా దగ్గర 20 members పైన ఉన్నారు. ఇదంతా ఇప్పుడు వచ్చిన ఎంపవర్మెంట్ అనుకోవచ్చు. ఇందులో ఏమైతుంది, కొంతమంది రాంగ్ దారిలో అంటే ఇన్ఎక్స్పీరియన్స్ గా వచ్చి టైటిల్ తీసుకొని మళ్ళీ ఆ టైటిల్ చూసి వేరే వాళ్ళు ఒక లెవెల్ కి స్టక్ అయిపోతారు. అప్పుడు అలా వస్తే ఆ పెద్ద వర్క్ ఉండే ప్రాజెక్ట్స్ ఇస్తారు, అది వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు, వాళ్ళ దగ్గర ప్రాపర్ ఎక్స్పీరియన్స్ లేదు. సో అప్పుడు ఫీమేల్ పేరు పాడైతుంది. అది అక్కడ నాకు ఆబ్జెక్షన్. మేబీ చిన్న జస్ట్ ఒక రూమ్ మీరు డెకరేట్ చేయాలి అంటే ఎవరైనా చేసేస్తారు, దాంతో మీరు చెప్పే ఫీలింగ్ ఎలా అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇల్లు అందంగా పెట్టుకుంటే మగవాళ్ళు ఆడవాళ్ళే, మన అమ్మ, అక్క లేదా చెల్లి, వైఫ్, ఎందుకంటే ఒక బ్యూటీ అంటేనే ఒక ఫీమేల్ అంటే ఒక నీట్గా ఉండాలన్నా, నీట్గా డెకరేట్ చేయాలన్నా కానీ ఏదైనా ఒక కలర్స్ గురించి మాట్లాడన్నా, వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇంటి ముంగట ముగ్గేసినప్పటి నుంచి క్రియేటివ్ వాళ్ళ హ్యాండ్ కానీ వాళ్ళ థాట్ కానీ వాళ్ళ ఆలోచన లైక్ దానివల్ల వాళ్ళకు ఒక ఇంపార్టెన్స్ ఉంది. వాళ్ళు నిజంగా వాళ్ళు పుట్టుకతోటి ఒక ఆర్ట్ డైరెక్టర్స్ ఇక్కడ వచ్చిన తర్వాత ఒక బిగ్ స్కేల్లో హ్యాండిల్ చేయాలి. సో మనీ పాలిటిక్స్ ఉంటాయి, సో మనీ ప్రొడక్షన్ డిజైనింగ్ జస్ట్ స్పేస్ డెకరేషన్ లేదు, ఇందులో చాలా డిఫరెంట్ టెక్నికల్ జాబ్ కాబట్టి ఆ టెక్నికల్ కూడా నేర్చుకోవాలి. చాలా బాగా చేయొచ్చు ఫీమేల్స్. ఇప్పుడు నేను చెప్తా ఒకటి, లైక్ ఒక సెట్ లో మెకానిక్స్ కూడా ఉండొచ్చు. ఓకే, సీన్ పరంగా ఏదో మెకానికల్ సంథింగ్ కావాలి. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ మేబీ బ్యూటిఫుల్ చూపించగలుగుతారు, బట్ ఈ మెకానిక్స్ చేసే
ఎడ్యుకేషన్ మీ దగ్గర లేదు లేదు. సో అది అలా నేర్చుకో. లేనప్పుడు ఆర్ట్ డైరెక్టర్ అన్న పేరు తీసుకోకూడదు వాళ్ళు. నేర్చుకోవాలి, నేర్చుకొని చేస్తే can take. ఫీమేల్ ఆర్ట్ డైరెక్టర్ తను చెప్పేది ఏంటంటే డెకరేషన్ ఒక లెవెల్ కి వచ్చి ఆగిపోకండి, మీకు చాలా స్కోప్ ఉంది, మీరు ఇక్కడ లెవెల్ వరకు వెళ్ళండి. లైక్ డెకరేషన్ జస్ట్ ఒక చిన్న పార్ట్, డెకరేషన్ ఆఫ్ అ స్పేస్ జస్ట్ ప్రొడక్షన్ డిజైన్ ఆర్ట్ డైరెక్షన్ లో ఒక చిన్న పార్ట్. దాంతో పాటు చాలా టెక్నికల్ ఉంటది, ఇది చాలా డిఫరెంట్ పరంగా రిక్వైర్మెంట్స్ వస్తాయి. లైక్ ఎస్పెషల్లీ మా డిపార్ట్మెంట్ లో అమ్మాయిలని ప్రాప్ డెకరేటర్ గా చూస్తారు. ప్రాప్ డెకరేటర్ అంటే సెట్ అంతా వేసేసిన తర్వాత సెట్ డ్రెస్ అప్ అండ్ సెట్ డెకరేషన్. బాంబేలో చాలా మంది ఉన్నారు ఆ జాబ్ లో, అండ్ ఇట్స్ వెరీ డిమాండెడ్ జాబ్ అది. ఇక్కడ కూడా మనం అరే అమ్మాయి కదా ప్రాప్స్ చూసుకుంటుంది, ఇది చేస్తుంది లేదు, వాళ్ళు కూడా అక్కడికే అంకితం అయిపోయి అదే ఆర్ట్ డైరెక్షన్ అంటున్నారు. అది కాకుండా మీరు అన్నిలో కన్స్ట్రక్షన్లో, బడ్జెటింగ్లో, అన్నిట్లో మీరు నేర్చుకొని కంప్లీట్గా చేయండి అని తను చెప్పారు. యాక్చువల్లీ మీరు కాంబినేషన్ అని ముద్ర పడిపోయింది అలాగా. సో ఆ ఇంపార్టెన్స్ కావచ్చు, ఆ రికగ్నిషన్ కావచ్చు ఈక్వల్గా వస్తుంది. బట్ యాజ్ అ సింగిల్గా లేదంటే ఇంకొంతమంది ఎవరైతే ఇప్పుడు వస్తున్నారో వాళ్ళకు కూడా అట్లాగా ఫీమేల్ అనే రికగ్నిషన్ కానీ లేదంటే వినటం కానీ, అసలు చెప్తుంటే వినటం కానీ ఇలాంటివి జరుగుతాయా? బేసిక్ గా మన ఇండస్ట్రీలోనే మనం చూస్తే చాలా వరకు డైరెక్టర్స్ అయినా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ క్రియేటివ్ ఫీల్డ్ లో కూడా బ్యాక్గ్రౌండ్ మీరు ఇద్దరు కలిసి పనిచేయడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బయాస్నెస్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? జనరల్ గా ఇద్దరు కలిసి ఒక బిజినెస్ చేయొచ్చు, కానీ ఎందుకంటే అది ఫైనాన్షియల్గా అన్ని ఒక లెక్కలు ఉంటాయి కాబట్టి అంత క్రియేటివ్ వర్క్ ఇద్దరు కలిసి చేయడం అనేది చాలా టఫ్. అంటే ఒక రెండు డిఫరెంట్ మైండ్స్ ఈక్వల్గా సేమ్ పాత్లో అండ్ సేమ్ సెలెక్షన్, సేమ్ ఏవైతే అన్నిటికీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్ ఏంటంటే మీరు ఒకటి చేస్తే నాకు ఇంకోటి చేయాలనిపిస్తుంది, నేను ఒకటి చేస్తే అంటే ఒక కాంపిటీషన్ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రియేటివ్ ఫీల్డ్లో. ఒకరికి మించి ఒకరికి బాగా చేయాలని ఒక ఇది ఉంటుంది. అలాంటిది ఇద్దరు కలిసి ఒకటి ఫీల్డ్ని సేమ్ జాబ్ని చేయడం అనేది టఫ్. అందులో ఒక మగ ఆడ కలిసి చేయడం అనేది ఇంకా టఫ్. అందులో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ చేయడం అనేది లైక్ ఏంటంటే ఒక చిన్న మనం ఇంట్లో చిన్న కప్పు కొనుకొస్తేనే వైఫ్ 100 చెప్తుంది. అలాగే ఒక చిన్న లైక్ ఒక చిన్న టవల్ తీసుకొస్తేనే దానికి 100. అలాంటిది ఒక సినిమా మొత్తం చేయాలి ఇద్దరం కలిసి. ఎంత లైక్ ఏంటంటే ఇది అన్ని వెనక ఒకరికి మనం ఇచ్చే వాల్యూ అండ్ రెస్పెక్ట్ అండ్ విలువ. అంటే తన గురించి నాకు తెలుసు, తను ప్లస్ తెలుసు, తన మైనస్ తెలుసు, అట్లాగే నా ప్లస్ తెలుసు. సమ్ టైమ్స్ నాకు తను చెప్పేది కరెక్ట్ కాదనిపించినా కానీ ఎక్స్పీరియన్స్ గురించి నేను వదిలేస్తాను. నేను చెప్పేది కరెక్ట్ కాదనిపించినా తను వదిలేస్తుంది. దాని తర్వాత నేనే తెలుసుకొని ఓకే తను కరెక్ట్ అంతే. దానివల్ల మా అండర్స్టాండింగ్ ఎప్పుడు ఎక్కువ పోట్లాడలేదు. స్టార్టింగ్లో అంటే ఒక తప్పలో ఉంటుంది కదా, ఆ ఇదిలో ఉన్న దాని తర్వాత మెల్లిమెల్లిగా అంటే ఎప్పుడు పొట్లాడలేదు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా. లైక్ మెల్లిమెల్లిగా రోజు ఆ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే ఇంకా అండర్స్టాండింగ్ వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్గా ఇవన్నీ. ఇంతకీ మోర్ యాక్చువల్లీ ఫిమేల్స్ వెరీ స్మార్ట్. లైక్ మీరు లేడీస్ నిజంగా లైక్ ఒక కంపెనీ చేయాలన్నా లైక్ అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో అయినా కానీ అంటే దే కెన్ రూల్, దే కెన్ హ్యాండిల్ ఎనీ. ఒక కంపెనీ ఇచ్చినా కానీ బాగా బిజినెస్ అంటే సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళాలి. ఎందుకంటే మీకు లైక్ మేల్స్ కంటే లైక్ ఫిమేల్స్కి మోర్ క్రియేటివ్తో పాటు మోర్ డేర్ కూడా మీకు ఎక్కువ యాక్చువల్లీ. అది అందరు సాఫ్ట్గా అట్లా ఇండస్ట్రీలో కూడా అమ్మాయిలు అనేసరికి చాలా సాఫ్ట్గా చూస్తారు, కానీ యాక్చువల్లీ వాళ్ళకి పవర్ ఇస్తే అంటే మేము మేల్స్ మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మిమ్మల్ని ఏదో కంట్రోల్ చేస్తుంటాం, కానీ
అదే నేను మీకున్నంత ఇప్పటిదాకా డేరు చెప్పాను. మాకేం Like, మీకున్నంత డేరు చెప్పడానికి try చేస్తున్నా. సమ్ టైమ్స్ తను లైక్ కొన్ని విషయాల్లో ఏమైనా చెప్పాల్సి వస్తే తనే చెప్పేస్తాడు టక్కున. నేను చెప్పలేను. లైక్ నేను 100 ఆలోచిస్తుంటా, ముసలి పోనీ లేని confident గా వదిలేస్తుంటా, చెప్పేస్తాడు. నన్ను ముఖమే చెప్పేస్తాడు టక్కున. వెరీ గుడ్. అది మా నుండి అంటే నేర్చుకోవాలి. మనలో ప్లస్ పాయింట్ అంటే మాకు ప్లస్ మైనస్ ఏదైనా ఉండదు, లైక్ ఏదైనా ముఖం మీద చెప్పేస్తాం క్లియర్గా. Yeah. ఇంతకీ ఎప్పుడు పరిచయాలు ఎప్పుడైనాయి మీవి? ఎప్పుడు జరిగింది పెళ్ళి? ఈ జర్నీ అసలు మీ ఇద్దరు జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఐ థింక్ సో చాలాసార్లు చెప్పాం. నా కోసం కాలేజ్లో కాలేజ్ అంటే అనుకొని ఇదే ఫీల్డ్ లోకి వద్దామని ఇద్దరం అనుకోని అంటే తను ఢిల్లీ నుంచి వచ్చి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాను, ఒక కాలేజ్లో కలిసాం. ఎక్కడ చదువుకున్నారు? పూణే ఫిలిం స్కూల్. ఓకే. ఆఫ్టర్ పూణే గ్రాడ్యుయేషన్ FTI లో తర్వాత నేను కూడా ఆర్ట్ డైరెక్షన్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేశాను, తను కూడా. సో అక్కడ కలిసాము. ఫస్ట్ నుంచే ఫిక్స్. ఎవరికి ఎవరు నచ్చారు అంటే మేము ఫస్ట్? అది కూడా తెలియదు, ఎందుకంటే ఇద్దరం పరిచయం అయినాక ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాం అప్పటి నుంచి. అంతే. లైక్ స్టార్టింగ్ నుంచి గుడ్ ఫ్రెండ్స్ అయిపోయాము, వర్క్ చేస్తున్నాము. చేస్తూ చేస్తూ చాలా 6-7-8 years తర్వాత ఏదో లైక్ కపుల్ కూడా ఉండొచ్చు అని అనిపించింది. మీరు హైదరాబాద్? నేను హైదరాబాద్. ఓకే. ఇక్కడే పుట్టారు, ఇక్కడే పెరిగారు మొత్తం? ఫ్యామిలీ 4 fathers మేము ఇక్కడ సెటిల్డ్. ఓకే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను మొత్తం తెలుగు నేర్చేసుకోవడం అని నేర్పించేశారు మీరు? తనే అందుకే ఒక్కొక్కసారి ఇండస్ట్రీలో అందరితో తెలుగు రాదు, అది ఒక్కొక్కసారి నాకు బట్ మీరు బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వచ్చేసింది. చాలాసార్లు ఏమంటారంటే కొంతమంది కంఫర్ట్ అంటే లైక్ అదే వర్క్ ఇంగ్లీష్ చేసేటప్పుడు ఉంటే బాగా కరెక్ట్ లాంగ్వేజ్ లో మీకు నేను explain ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది తెలుగు ఉంటే నా వర్డ్స్ కాంబినేషన్స్ అన్ని ఒక్కొక్కసారి నేను స్టక్ అయిపోతా. బట్ బాగుంది, మీరు బాగానే మాట్లాడుతున్నారు. లైక్ మనం ఎక్కడ పని చేసినా అక్కడ లోకల్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దాంతో మనకి కరెక్ట్ చెప్పేవాడికి అర్థమైతే వాడు చెప్పింది మనకు అర్థమైంది. అది చాలా ఇంపార్టెంట్. యాక్చువల్లీ బాంబేలో Sometimes చేసినప్పుడు నాకు ఏంటంటే మరాఠీ కూడా వచ్చింది. లాంగ్వేజ్ వల్ల తనని తెలుగు అవాయిడ్ చేసేవాళ్ళు. మ్మ్. రామకృష్ణ గారు అయితే తెలుగులో డైరెక్ట్ కన్వే చేసేయచ్చు, మళ్ళీ మౌనిక గారికి అర్థమవుతుంది వేరే లాంగ్వేజ్ లో చెప్పాలి అన్నది. అందుకే అలా ఎందుకు అని తనే తెలుగు నేర్చేసుకుంది. ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏం లేదు, మ్మ్. యూ కెన్ టాక్ తెలుగు అని చెప్పేసి తనే మాట్లాడు. ఓకే. పిల్లలు? పిల్లలు అన్ని లాంగ్వేజ్ అన్ని 3 లాంగ్వేజ్ మాట్లాడారు. ఓకే. అంటే మీరు ఇంకా మొత్తం ఒకసారి సినిమా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందంటే అందులో టోటల్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? వాళ్ళ కెరీర్ అవి ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? హస్బెండ్ వైఫ్ గా చేస్తున్నారు కదా, అదే మాకు ఫస్ట్ బిగ్ ప్లస్ పాయింట్. బికాజ్ అవర్ వర్క్, అవర్ అథారిటీ. సో ఇఫ్ నేను ఇంట్లో రిక్వైర్ ఉన్నాను, నేను వెళ్ళాలి, అప్పుడు లైక్ నేను పర్మిషన్ తీసుకునే మన బాస్ నుంచి పర్మిషన్ తీసుకునే అవసరం లేదు కదా. నేను ఇంట్లో ఇది హ్యాండిల్ చేయాలి, మీరు ఇక్కడ ఇది చేయండి అని మేము ఈజీగా. లేకపోతే ఈసారి ఒక్కొక్కసారి నేను అవుట్ ఆఫ్ కంట్రీ షూట్స్ కి వెళ్తే తను పిల్లల దగ్గర ఉంటారు. ఒక్కొక్కసారి ఫుల్ నైట్ షూట్ ఉంది, లేదు బాబుకు లేకపోతే పాపకు ఎగ్జామ్ ఉంది, నేను సాయంత్రం 6 o'clock కి వచ్చేస్తాను. సో అదే మేము జస్ట్ వర్కింగ్ పార్ట్నర్ గా ఉంటే ఇది టఫ్ అయ్యేది. టఫ్ ఉంటది, ఖచ్చితంగా టఫ్ ఉంటది. ఒక మదర్ గా నేను ఎన్ని అవర్స్ ఇవ్వాలి, అందులో నుంచే నేను కొన్ని అవర్స్ వాళ్ళ నుంచి తీసుకుంటున్నా వర్క్ గురించి, కొన్ని అవర్స్ వర్క్ నుంచి తీసుకుంటున్నా వాళ్ళ గురించి. సో ఆ బ్యాలెన్సింగ్ ఖచ్చితంగా టఫ్ ఉంది, చేస్తున్నాము. బట్ హీఈస్ మై హస్బెండ్ కాబట్టి ఇది నాకు చాలా పెద్ద సపోర్ట్. పిల్లలు ఏం చదువుకుంటున్నారు? వాళ్ళే ఏజ్? వన్ లైక్ బాయ్ 2nd class రైట్ నౌ. ఓకే. పాప PP1 ఓన్లీ. సో చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఇప్పుడే ఏమవ్వాలనుకుంటున్నారు, మీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటున్నారు, అవన్నీ ఇప్పుడే చెప్పలేరు కాబట్టి వాడు క్లియర్, వాడు పైలట్ అయిద్దామని వాడు ఫిక్స్. అంతేనా? ఇప్పుడే ప్లేన్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి, మీరు పైలట్ ఏ అవ్వాలి. ఇంజిన్స్ పాప గురించి ఇంకా అయినా చాలా అడగండి చిన్న ఉంది, చెప్పేస్తాడు. తను కూడా ఈజ్ చెప్తుంది. క్లియర్ అండ్ తను ఈజ్ గుడ్ ఆర్టిస్ట్ ఆల్సో, అండ్ మెకానికల్ అండ్ మెకానిక్స్ గురించి మాట్లాడతాడు. అండ్ వాళ్ళ ఉన్న అన్ని ఫ్లైట్ ఇంజన్స్ ఏ కంపెనీ దేని Flight గురించి engines, తయారు car చేస్తుంది, ఇది engines, ఎప్పుడు తయారైంది manufacturing అన్ని companies. చెప్పాలి. తన టాపిక్ అది. చాలా తను లైక్ ఇంకా లక్కీగా ఏంటంటే వాడు చిన్న ఉన్నప్పటి నుంచి ఇద్దరు పిల్లలు, మేము ఏ కంట్రీ
వెళ్ళినా కానీ షూట్కి మాతోటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాక కొద్దిగా లిమిటేషన్. ఇంతకుముందుకైతే బిఫోర్ స్కూల్ షూట్స్ ఎక్కడ వెళ్ళినా కానీ మాతోటే until 3.5 years or 4 years wherever I used to go shooting He'll be with you. ఒక నాని బాబు తో పాటు నేను లైక్ అలా మేనేజ్ చేశాను. ఓకే. వెళ్ళాను. ఇప్పుడు స్కూల్ అయిన తర్వాత మేము లైక్ ఖచ్చితంగా చూస్తాము. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రామ ఖచ్చితంగా అవుట్డోర్ వెళ్ళాలి, అప్పుడే నేను వాళ్ళ దగ్గర ఉంటా. లేదు ఇది నేను బెటర్ చేస్తాను, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, అప్పుడే తను పిల్లల దగ్గర ఉంటారు. ఓకే, బ్యాలెన్స్ చేసుకుంటారన్నమాట. బ్యాలెన్స్ చేసుకుంటున్నాము. లైక్ నాకు తెలుసు లైక్ మా పిల్లలు సాటిస్ఫాక్షన్ లోనే ఉన్నారు, లైక్ ప్రాబ్లం గా లేదు. ఓకే. ఇప్పుడు మీ ఇద్దరు కలిసి వర్క్ చేస్తున్నారు. ఎవరన్నా ఇప్పుడు వర్క్ గురించి మీతో మాట్లాడాలి అనుకోండి, యాజ్ అన్ ఇండివిజువల్ గా కూడా అప్రోచ్ అయితే మీరు అలా కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉంటారు. నాకు కూడా ఒకవేళ ఏదో తనకు ఫస్ట్ కాల్ నాకు projects వస్తే separate projects మేము కూడా. ఇద్దరు వెళ్తాము మాట్లాడడానికి. తనకు ఫస్ట్ కాల్ వస్తే సమ్టైమ్స్ అప్పుడు తను కూడా మేము స్క్రిప్ట్ ఇద్దరు వింటది, తను వెళ్తాము. సమ్టైమ్ అండ్ చాలామంది లైక్ చాలాసార్లు నాకు తెలిసి అయితే తనతోటి కంఫర్ట్గా కూడా కొంతమంది పార్ట్ ఆఫ్ డైరెక్టర్స్, పార్ట్ ఆఫ్ టెక్నీషియన్స్ అండ్ లైక్ శంకర్ గారు అండ్ సో మెనీ ఫ్యూ లైక్ సుకుమార్ గారు కూడా, ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు. మోనికాకు బిగ్ ఫ్యాన్ అనమాట. లైక్ అంటే సార్ సెట్ మీద షూట్ మీద మోనికా గారు వస్తే మోనికా గారు వచ్చినా పర్వాలేదు, మోనికా గారు ఉంటే చాలు అన్నట్టుగా. అంటే కొన్ని ఆన్ స్పాట్లో సో మెనీ డిఓపీస్ కూడా. ఎందుకంటే మాకు మెయిన్ వర్క్ ఎలా ఉంటుంది అంటే ఎంత అద్భుతంగా చేసినా కానీ మనం కెమెరా ముందు ఆ క్షణానికి ఏది షూట్ అవుతుందో అదే మనకు వరకు కనిపిస్తుంది. ఆ పొజిషన్లో తను లైక్ అసలు వదిలిపెట్టేది ఏదైనా ఏదైనా ఉన్నా కానీ ఇమ్మీడియట్లీ డిఓపిని కూడా అడిగి సార్ 1 సెకండ్ అని చెప్పేసి అది కరెక్ట్ చేపించేసి నవ్ షూట్ అని లైక్ అట్లా. అంటే తను ఉంటే మిస్టేక్స్ లేకపోతే సెట్లో ఇది వదిలేసాం అది వదిలేసాం అనేది ఉండదు. లైక్ ఇంకా టీం కూడా మేడం అనేసరికి చాలా అందరికన్నా ఎక్కువ భయపడేది తనతోటే, అందరికన్నా ఎక్కువ ప్రేమించేది, అందరికన్నా మళ్ళీ ఉండేది తనతోటే. మా టీము అసిస్టెంట్స్ కానీ అండ్ ఇంకా మిగతా సో మచ్ ఉంటారు కదా మేస్త్రీస్ అండ్ వర్కర్స్ అండ్ క్రియేటివ్ టీము డిజైనింగ్ అందరు భయపడతారు తనతోటి. ఎందుకంటే తను ఏది వదిలిపెట్టదు. ఏదైనా అడిగితే వాట్ వై అనేది వచ్చేస్తాయి క్వశ్చన్స్, తక్కువ ఆ ఆన్సర్స్ కరెక్ట్ ఏమని ఏదో భ్రమ పెట్టి ఏదో మనము ఆ టైంకి ఏదో ఆన్సర్ ఇచ్చి చేయలేము అనేది వాళ్ళకి తెలుసు, భయపడతారు. మెల్లిగా నా దగ్గరికి వస్తారు, నాతోటి అంటే వెళ్ళి సార్ అవునా ఒకసారి అది క్లారిటీ అక్కడ తీసుకుని దొరికిపోతారు. లైక్ నాకు ఎవరైనా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 ABCD మిస్త్రీ నాకు ఏదో ప్రాబ్లం అనిపించింది, నా క్యారెక్టర్ ఏంటి నేను క్లియర్ గా చెప్తాను. తను ఏదైనా రాంగ్ ఆన్సర్ ఇస్తే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి లేదు మీరు ఈ పద్ధతిలో ఎందుకు చేయలేదు, ఈ పద్ధతిలో చేస్తే ఇలా అయ్యేది, లేకపోతే సేవ్ అయ్యేది, లేకపోతే బాగా వచ్చేది. సో ఇది నా క్యారెక్టర్. ఒక్కొక్కసారి ఇది వాళ్ళకు లైక్ లేదు ఇక్కడ నేను లైక్ బ్యాలెన్స్ ఎలా చేస్తాను అవ్వదు మేడం. అదే రామలో లైక్ పేషెన్స్ చాలా ఎక్కువ ఉంది అండ్ వెరీ సాఫ్ట్. రామాస్ పర్స్పెక్టివ్ ఏంటి లైక్ నేను ఈ మిస్టేక్ ఎందుకు అయింది అని అడుగుతాను. ఏదో హిస్ పర్స్పెక్టివ్ లైక్ తను ఈ మిస్టేక్ ఎందుకు చేశారు, అది జెన్యున్ ఉంది లేకపోతే పని దొంగ లాగా చేశారు, లేకపోతే ఏదో జెన్యున్ ప్రాబ్లం ఉంది అని. అలా చూస్తే ఆవిడ బేర్ చేయరు, మీరు సరేలే పోనీలే నెక్స్ట్ టైం సో బ్యాలెన్స్ అయిపోతుంది. అక్కడ ఇక్కడ 2 బాస్ ఉన్నారు, ఇద్దరు ఒకటి స్ట్రిక్ట్ ఉన్నారు, ఒకటి అర్థం చేస్తారు. సో అందుకే మా టీమ్ తో మా రిలేషన్ చాలా బాగుంటది. చాలా మంచిగా రిలేషన్ పెడతారు, మంచిగా ఉంటారు. ఆ టాపిక్ లైక్ గేమ్ చేంజర్ మీ టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి లైక్ నాకు ఆ టైంలో కూడా తను వచ్చారు. లైక్ కొన్నిసార్లు ఏంటంటే మనకు ఇష్టం లేనివి కూడా చేయాల్సి వస్తుంది ఆ సినిమాల్లో. ఇప్పుడు మీరు ఒక అలా ప్రపంచం అంతా అట్లనే ఆలోచించి ఉండొచ్చు,
డెఫినెట్గా అదే కన్వే అయ్యేలాగా చేశారు, ఎందుకంటే మేము వదిలేసి వచ్చాము అని చెప్పేసి. ఆ సినిమా నుంచి ఈరోజు నేను చెప్తాను, ఆ సినిమాల నుంచి చాలా అతి బలవంతంగా తీసేశారు. కొన్నిసార్లు మనకి ఇష్టం లేని వర్క్ కూడా చేయాల్సి వస్తుంది ఇండస్ట్రీలో, చేపిస్తారు. అందులో ఇది ఒక టైప్, లైక్ అంత కష్టపడి అంత వర్క్ చేసి అంత డెడికేటెడ్గా, ఇంకోటి అదే లైఫ్లో ఇది బెస్ట్ గుడ్ ఆపర్చునిటీ శంకర్ గారితో చరణ్ గారితో ఇంత పెద్ద సినిమా చేస్తుంది. అండ్ సపోజ్ టు దానికి రెహమాన్ కూడా ఉండాల్సింది దానికి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత. నేను కోవిడ్లో నుంచే మేము ఇండస్ట్రీ స్టార్ట్ నుంచి 8-10 months మేము వర్క్ చేసాం దాని మీద. అంటే అంత ముందు నుంచి ఇండస్ట్రీ మనం కోవిడ్లో ఉన్నప్పటి నుంచి ఇంట్లో నుంచే వర్క్ చేసాం. అంటే ఒక 2 years ఇచ్చిన సినిమాని అక్కడి నుంచి సడన్గా బలవంతంగా తీసేసి దాన్ని మార్కెట్లో ఇలా, అంటే అంత పెద్ద భారాన్ని తీసుకొని మళ్ళీ సర్వైవ్ అవ్వడం అనేది లైక్ అది మామూలు లేదు. ఆ టైంలో తను యాక్చువల్లీ చాలా ఎమోషనల్, ఎప్పుడు నేను అంత ఎమోషనల్ లైక్ ఆ రోజు, అంటే లైక్ వి నాట్ సైన్డ్ ఎన్ఓసి, చేయాలి మా ఇది లేకుండా సో మచ్ ఆ పాలిటిక్స్ అవన్నీ ఇంత కష్టపడి ఇంత ఇది వచ్చేసి ఇంత మనం తర్వాత కూడా మళ్ళాంటలతో ఇట్లా అవుతుంటే అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది. అంటే మనకి ఇష్టం లేకుండా మన బలవంతంగా కూడా చేస్తారు. బట్ ఇట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతే. ఇంకా మనం రాంగ్ కాకపోతే మన కష్టం కరెక్ట్గా, మన నిజమైన కష్టం అంటే మనల్ని ఎవరు ఆపలేరు. అండ్ అయితే ఏమైతుంది కొన్ని రోజు గురించి ఒకవేళ మా మధ్యలో కూడా ఉంటే కొన్ని రోజు గురించి మీరు కోపంగా ఉంటారు, కొన్ని రోజు గురించి మీరు ఆలోచించరు, మీరు నేను రాంగ్ అని ఆలోచిస్తారు, అది వేరే విధంగా ఆలోచించడానికి ట్రై చేయరు మీరు మేబీ. బట్ కొన్ని రోజు తర్వాత అన్ని బ్యాలెన్స్ అయిపోతుంది, నిజం కూడా ముందు వస్తుంది. అంటే మనం ఒక సక్సెస్ వెళ్తుంటే ఎంతంత సక్సెస్ వెళ్తుంటే అంత వెనక నుంచి కూడా లైక్ మేము అనుభవిస్తున్నాం కాబట్టి నేను చెప్తున్నాను. లైక్ ఇప్పుడు ఈరోజు పుష్ప 2 లాంటి సినిమాలు చేసిన తర్వాత మార్కెట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళు చిన్న సినిమాలు చేస్తారా, మనతో ట్రావెల్ అయ్యి మనతో కెరియర్ స్టార్ట్ అయిన ఫ్రెండ్స్ కూడా ఈరోజు ఒక 50-100 crores ఫిల్మ్ చేస్తున్నా కానీ నాకు ఫ్రెండే కానీ నా సినిమాల్లో అడగాల వద్దా ఆ ఇదిలో అలా సో మచ్. అంటే మన వెనక్కి కూడా అరే నౌ దే ఆర్ వెరీ బిగ్, మనం అడగొచ్చా లేదా, లేకపోతే అడిగితే డెఫినెట్గా లైక్ మనం ఆ బడ్జెట్లో చేయాలా, అలాంటి స్ట్రగుల్ కూడా ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది. అలాంటిది ఎందుకంటే పని చేస్తేనే కదా తెలిసేది. మాకు ఏ ప్రాజెక్ట్ అయినా మా మైండ్ ఎంత ప్రాజెక్ట్స్లో ఎన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్లో బిజీగా ఉంటే మేము అంత షార్ప్, అంత యాక్టివ్గా అండ్ అంత కొత్తగా చేయగలం. ఇంకా మేము ఈ స్ట్రీమ్లో మా ప్యాషన్ వల్ల ఎక్కువగా మా ప్యాషన్ వల్ల ఉన్నాము. లైక్ ఇక్కడ ఉండి పని చేయాలని మాకు ఇష్టమని ఉన్నాము. అండి ఎవరు డ్రీమ్ టు వర్క్ విత్? ఐ విల్ ఆన్సర్ సెపరేట్. లేదు మనం చెప్పేద్దాం, మీరే చెప్పండి ఫస్ట్. మా బాబు తనకు సూపర్ హీరో మూవీస్ చాలా ఇష్టం. అతను అడుగుతుంటాడు వెన్ యూ వర్క్ స్పైడర్ మ్యాన్ మార్వెల్ మూవీ వెన్ యూ గైస్ ఆర్ స్టార్టింగ్ మీరు స్పైడర్ మ్యాన్ మూవీ చేయండి, స్పైడర్ మ్యాన్ సబ్జెక్ట్ లో మంచి డైరెక్టర్ ఉంటే. లైక్ తను ప్రేయర్ చేస్తున్నారు, లైక్ మా మమ్మీ డాడీ స్పైడర్ మ్యాన్ మూవీ గురించి పని చేయాలి. సో నాకు ఇప్పుడు అది
ఎవరైనా మన Dream లాగా ఉంది. ఇండియన్ డైరెక్టర్స్ ఏదో ఇంటర్నేషనల్ super లెవెల్లో hero, డెఫినెట్లీ super ఆ hero లెవెల్లో వచ్చాయి. చేయాలని లైక్ మీరు మా ready. సుకుమార్ గారు కావచ్చు ఇంకొకరు కావచ్చు. మీకు అలా ఎవరితో అని ఏమీ లేవా పర్టికులర్ గా ఈ డైరెక్టర్ తో వర్క్ చేయాలి లేదంటే ఇలాంటిది చెయ్యాలి ఏమీ లేవు అంటే వర్క్ మనం ఇస్ వర్క్ ఎందుకంటే మనం చేసే వర్క్ ప్రతి ఒక్క వర్క్ Actually మనకున్న నిజం వాల్యూ చెప్తే అండ్ ఒక ఇంపార్టెన్స్ పేరు చెప్పకూడదు, ఇస్తే చాలు. చాలా మంది ఉన్నారు. అందరితో చేయాలి ఒక డైరెక్టర్ లో ఒకటి నచ్చుతుంది, ఇంకో డైరెక్టర్ లో ఇంకొకటి నచ్చుతుంది. Hmm. సో ఒక్క పేరు చెప్తే రాంగ్ అయిపోతుంది. ఇంతకీ చాలా మంది మీకు ఎవరైనా చెప్పారో లేదో అంటే చెప్పే ఉండొచ్చేమో ఇలా సడన్ గా చూస్తే మీరు ఇంచుమించు సుకుమార్ గారిలో అనిపించడం భ్రమపడడం అలా ఎవరైనా చెప్పారా? చెప్పే ఉండొచ్చు. చాలా మంది బ్రదర్ అనుకున్నారా? అంటారు. ఆ. అవును మేము బ్రదర్స్ అని చెప్తాం. అంతే. సో మెనీ మాల్ లో కూడా ఉంటే ఒక్కొక్కసారి ఇలా Sudden గా- చూస్తారు, లైక్ ఒకసారి డౌట్ అయిపోతుంది వాళ్ళకు. కార్ కొంచెం డ్రైవింగ్ keen గా చూస్తే మళ్ళీ ఓకే వేరే నిన్న person. మేము చాలా ఒక మంది చోటుకి అడుగుతుంటారు. వెళ్తున్నాము, రామ ఇస్ డ్రైవింగ్. Hmm. సో ఒక బైక్ లో 2 స్టూడెంట్స్ ఉండొచ్చు, వాళ్ళు తిరిగి చూస్తున్నారు వాళ్ళు లైక్ కన్ఫర్మ్ చేస్తున్నారు తను సుకుమార్ లేదు అని, లేకపోతే సుకుమార్ సరే ఉన్నారు అని. ఆ డౌట్ చాలా మందికి ఉన్నారు. లైక్ మేము ఎవరో తెలుసు. లైక్ కొంతమందికి ఏంటంటే సుకుమార్ గారి టీమ్ లైక్ నౌ ఆఫ్టర్ రంగస్థలం సో మెనీ పీపుల్స్ నౌ అంటే recognize చేస్తారు, but, కంప్లీట్ ఇంచుమించు- సడన్ గా ఫస్ట్ షాక్ లో ఏంటంటే అది సుకుమార్ అవార్డ్ అనేది రావచ్చు. అవును. తనతో సెట్ లో అది జరుగుతుంటది తనతో బాగా ఎక్కువ. అది నాకు ఎక్కువ కనిపిస్తుంది కదా. Hmm. సో సర్ప్రైజ్ లుక్ ఉంటది కదా, అప్పుడే అర్థం అయిపోతుంది. లైక్ Because of weird వల్ల ఉండొచ్చు, ఏబిసిడి ఆ same రామకృష్ణ గుర్తు పెట్టారు, లేకపోతే సుకుమార్ ఆలోచిస్తున్నారు అని నేను బెటర్ జడ్జ్ చేస్తాను. సో నిన్న ఇద్దరు బైక్ లో స్టూడెంట్స్ వాళ్ళు ఖచ్చితంగా Hmm. అవునా కాదా అవునా కాదా ఉంది అప్పుడు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది యాక్చువల్లీ మేము ఇద్దరం కలిసి వర్క్ చేయడం కారణం కూడా వీళ్ళిద్దరు బ్రదర్ ఏమో వాళ్ళ తమ్ముడేమో అందుకే అన్ని అందుకని. సినిమాలు ఆ, ఆయనతో చేస్తుంటారని Yeah. అనే ఇది కూడా ఉంది బయట. కొంచెం ఇంచుమించు వల్ల కనిపించడం వల్ల అలాంటి కూడా జీనియస్ కి ఇట్లా తమ్ముడు అంటే చాలా చాలా హ్యాపీ. సో గుడ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే మనసు విప్పి ఇంతసేపు చాలా విషయాల గురించి మాట్లాడడం Thank అనేది you, thank ఓపిక. you so much. థ్యాంక్ యూ అండ్ మంచి సినిమాలతో అయితే Yeah. రావాలి. పుష్ప Actually, 3 కోసం వెయిట్ చేస్తున్నాము డెఫినెట్లీ ఎస్పెషల్లీ. వరల్డ్ అంతా వెయిట్ చేస్తుంది, మేము కూడా వెయిట్ చేస్తున్నాం. అండ్ దానికి ముందు కూడా సుకుమార్ గారిది ఇంకో అద్భుతమైన మూవీ లైక్ దాన్ని మూవీ అనడం కంటే ఇంకా అద్భుతం అంటే చరణ్ గారిది అండ్ సుకుమార్ గారిది మా ప్రాజెక్ట్ అది డెఫినెట్లీ ఇంకో రేంజ్ ఉంటుంది. దాని తర్వాత పుష్ప 3 డెఫినెట్గా మీరు అందరు అసలు ఎక్స్పెక్ట్ చేస్తున్న లెవెల్లో డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే స్క్రిప్ట్ మాకు తెలుసు కాబట్టి అది ఏం చేయబోతున్నా తెలుసు మీరు కాబట్టి మాత్రం ఇలా చెప్తారు కానీ ఏం చేయాలో మాత్రం చెప్పరు. థ్యాంక్ యూ అండి ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. పుష్ప రిలీజ్ అయిన తర్వాత దిస్ ఇస్ ఫస్ట్ యాక్చువల్లీ అఫీషియల్ ఇంటర్వ్యూ. అయితే థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఆ సినిమా తర్వాత మేము ఏ ఇంటర్వ్యూస్ ఆఫీషియల్ ఇంటర్వ్యూస్ ఏమి మాకు ఇచ్చారు. ఓకే థ్యాంక్ యూ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 10 TV.